ఉద్యోగంలో చాలా కొత్త కొత్త కళాకారులు అందరు బయటకు వచ్చారు. రవి కళ్యాణ్ ఎక్కువ ఫోకస్ కాకపోవడానికి కారణం ఏంటి అసలు? నాకు యాక్చువల్గా నా పేరు పడితే ఒక 1000-1200 ఆల్బమ్స్ క్యాసెట్ల మీద నేను ఫోటో వేయించుకోలేదు. తెలంగాణలో ప్రతి కవికి నేనే మ్యూజిక్ చేయాలి. మీ పేరు అల్లరి రవియా రవి కళ్యాణ్? 2012 వరకు అల్లరవి. వందే మాతరం శ్రీనివాస్ సార్ వందే మాతరం వచ్చినట్టు ఆయనకేమో సినిమాల పాట రిలీజ్ అయ్యి టై పేరు వచ్చింది. నా సినిమా ఎక్కడుందో నాకే తెలియదు. అట్లా అలా వచ్చింది. షై ఫీలింగ్ తోటి ఫోటో వేయించుకునేటోని కాదు. ఇష్టం నాకు అట్లా ఇష్టం. నేను అట్లా కోరుకుంటే ఇప్పటికీ సోషల్ మీడియా కూడా వచ్చి మేబీ 10 years అప్పటి నుంచి ఒక 30-40 ఇంటర్వ్యూలు ఇచ్చినా ఎప్పుడో నేను కావాలి మ్యూజిక్ అనేటోళ్ళు నా కోసమే 2 నెలలు కూడా వెయిట్ చేసేవాళ్ళు. హన్మకొండలో ఒక స్టూడియో ఉండేది. ఈ అన్ని స్టూడియోలకు నేను పేరుకు ఉండేదేమో హైదరాబాద్లో ఉండేటోని వారం అంతా ఈ ఫుల్ తెలంగాణ తిరగటమే. బీటెక్లు చేపేయటాలు, ఎంబీబీఎస్లు చేపేయటాలు. అంత స్తోమత మనకు లేదు. కొత్తగా వచ్చినప్పుడు ఎలాంటి కష్టాలు పడ్డావు? స్టూడియోలకే రానిచ్చేవాళ్ళు కాదు కదా, బయట చేతులు కట్టుకుని నిలబడేటోళ్ళం. బిగినింగ్లో సీనియర్ కీబోర్డ్ ప్లేయర్లు వీళ్ళని చూడాలంటేనే భయం. రవి కళ్యాణ్ గారికి సినిమా అవకాశాలు రాకపోవడానికి నేను ఆ సినిమా తర్వాత ఇక లో ప్రొఫైల్ సినిమాలు చేయొద్దని ఫిక్స్ అయినా. అసలు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళే పోవట్లేదు. నేను తెలంగాణ ఉద్యమానికి ఎన్ని వందల పాటలు మ్యూజిక్ చేసిన నేను ఏ ఎమ్మెల్యే కాడికి నేను పోలేదు. నేను ఏ ఎమ్మెల్యేకి తెలియదు. 10th క్లాస్ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది. అంటే వాళ్ళు ఉద్యమం స్టార్ట్ అయిన సంవత్సరం పుట్టిన వాళ్ళకు. మంత్రులకే తెలంగాణ భవన్లకు ఎంట్రీ లేని సిచ్యువేషన్. వాళ్ళు తలుసుకుంటే ఏమైనా చేయగలుగుతారు. వాళ్ళు తలుసుకుంటే మీరు తప్పు చేస్తారని తెలిస్తే మిమ్మల్ని వీకేసే అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళు అట్లాంటి ఎంతో డిప్యూటీ సీఎంలనే తీసేసిన బాబుతులు గిది ఎంత బాబు. మంత్రులని బర్తరఫ్ చేసిన వాళ్ళు అసలు గిదే వాళ్ళ కన్సర్న్ లేకుండా అయిందని. హాయ్, నేను మీ బాలు కాయితి సిరిసిల్ల. బలగం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన బలగం టీవీ ఇంటర్వ్యూకి ఎవరు తీసుకొచ్చింది తెలుసా? రవి కళ్యాణ్ అన్న. తెలంగాణ ఉద్యమంలో అద్భుతమైన పాటలు అందించి, తెలంగాణ ఉద్యమంలో కూడా అద్భుతమైన పాటలు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అందించి మనకు గొప్ప పాటలు అందించిన వ్యక్తి. ఎక్కువ అందరు కళాకారులను సింగర్లను చేస్తారు కదా. ఈరోజు మనం బలగం టీవీ స్పెషల్గా ఏం చేసినామంటే మ్యూజిక్ డైరెక్టర్లు కూడా మనం మీ ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే మ్యూజిక్ లేనిది పాటలు లేవు, కళాకారులు ఎంత ఉన్నా కూడా మ్యూజిక్ లేని ఒక అందమే ఉండదు పాటకి. అందుకని మన రవి కళ్యాణ్ అన్నని మనం ఈరోజు బలగం స్టూడియోకి పిలవడం. బాపి నమస్కారం. బాపి అంటే మీకు మా బలగం టీవీ ప్రేక్షకులకు అర్థం కాదు, మా ప్రేమగల్ల ముచ్చట. బాపు అని అందరూ అంటారు కదా, మేము బాపి అంటాం. అంటే ఇంకా ప్రేమగల బాపు కంటే ఇంకా ఎక్కువ. అది అంటే మా టీం జేడి సుమన్ కానీ, నేను కానీ, మిట్టపల్లి సురేందర్, బాపి గారు అందరూ బాపి అని పిలుచుకుంటాం. అంటే మీకు కొంచెం తెలవడానికి చెప్తున్నాం. రవి కళ్యాణ్ బాపి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నేను పిలవగానే నా బలగం టీవీకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ బాపి. మీరు పిలవటము, మీరు పిలిచిన అరగంటలో నేను రావటము చూసిన అనుకో కొన్ని వాస్తులు కలిసి వస్తాయి కొన్ని. బాపి జనరల్గా నేను ఏ ఇంటర్వ్యూ కానీ ఎవరికైనా ఎట్లా చెప్తున్నా, ఇది ఇంటర్వ్యూ లెక్క ఫీల్ కాక జనరల్గా నాతో ముచ్చట పెట్టుకుందాం, కుల్లంకులు అన్నీ అడుగుతా. బాపి, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా అసలు మీ నేపథ్యం ఏంది? మీరు అసలు మీరు హైదరాబాద్ వచ్చి స్థిరపడి ఎన్ని ఏళ్ళు అవుతుంది? ఈ ఫీల్డ్లోకి రావడానికి కారణం ఏంటి? ఈ ఫీల్డ్లోకి రావడానికి అంటే బిగినింగే ఈ ఫీల్డ్ అని చెప్పకూడదు. నేను ఒక 6th క్లాస్ నుంచి వెళ్ళి మాకు బ్యాండ్ నేపథ్యం ఉంది మాది. ఓకే. మా ఇంట్లో ప్రాపర్ ఎక్కడ, ఏ జిల్లా? పూర్వపు వరంగల్ జిల్లాలో మహబూబాద్ మండలం లక్ష్మీపురం అని ఒక గ్రామం ఉంటుంది. లక్ష్మీపురం గ్రామంలో 2 హామ్లెట్లు ఉంటాయి, 3 హామ్లెట్లు. ఒకటి భవన్లపల్లి, ఒకటి జిల్లలగూడెం, ఇంకొకటి కొమ్ముగూడెం. ఈ 3 హామ్లెట్లు ఉంటాయి. ఇప్పుడు అది 2 గ్రామాలుగా అయింది. భవన్లపల్లి ఒక గ్రామము, లక్ష్మీపురం ఒక గ్రామం అయింది. కొమ్ముగూడెం, జిల్లలగూడెం, భవన్లపల్లి ఒక హామ్లెట్ అయింది, ఒక గ్రామం. ఇప్పుడు మాది అందులో జిల్లలగూడెం అనే హామ్లెట్ విలేజ్ మాది. మా ఇంట్లో మా చిన్న మామకు, మా పెద్ద మామ 2 కొడుకులు, మా అన్నయ్యకు, వీళ్ళది ఒక బ్యాండ్ ట్రూప్ ఉండేది.
ఈ బ్యాండ్ ట్రూప్లో ఉండేది. నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి మా అన్న నాకు సైట్ డ్రమ్ కొట్టడము, ఫస్ట్ గజ్జలు కొట్టడము, సైట్ డ్రమ్ కొట్టడము ఇవి నేర్పించిండు. నేను చిన్నప్పుడు 5th క్లాస్ కంటే ముందు కూడా నేను సైట్ డ్రమ్ కొట్టేది పెళ్ళిళ్ళల్లో బ్యాండ్లో. అక్కడి నుంచి వెళ్ళి 5th 6th క్లాస్కి వచ్చిన. ఆ తర్వాత మా వాళ్ళు విలేజ్లో బ్యాండ్ ట్రూప్ని వదిలేసి అప్గ్రేడ్ అయ్యి వాళ్ళు వరంగల్కి వచ్చి బ్యాండ్ వాయించడం అలవాటు చేసుకుంటారు. అప్పుడు జీవనోపాధి కోసం చేసుకునే వృత్తే జీవనోపాధి ఈరోజు కమర్షియల్గా హైదరాబాద్ స్థాయిలో ఒక తెలంగాణలో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్లు పెట్టింది ఈ లెక్కన అప్పటి అనుభవం. అవును. సో వరంగల్లో మా వాళ్ళు వచ్చి వరంగల్లో బ్యాండ్ వాయిస్తూ ఉంటే సమ్మర్ హాలిడేస్లలో నేను వచ్చి తాష కొట్టేటోని వాళ్ళతో పాటుగా స్కూల్ హాలిడేస్లలో వస్తే వరంగల్లో కొత్తగా గిటార్స్ పెట్టిళ్ళు బ్యాండ్లా, క్యాషువల్ పెట్టిళ్ళు, ఈ ఆటో రిక్షాలలో స్పీకర్స్ పెట్టేది. అవి చూసి స్టార్టింగ్ మధ్యలో వాడటం అవి కూడా ఉండేవి. వాటితో పాటు ఇది కూడా అవును, అది ఫుల్ బ్రాస్ బ్యాండ్ అంటారు. దాన్ని బ్రాస్ బ్యాండ్తో పాటు ఎలక్ట్రానిక్ కూడా ఇంట్రడ్యూస్ చేసిళ్ళు. సో మా వాళ్ళు, మా అన్న కొంచెం గిటార్ నేర్చుకున్నాడు, మా మామ ఒక క్యాషియో నేర్చుకున్నాడు. నేను వాళ్ళని చూసి నేను గిటార్ వాయించడం స్టార్ట్ చేసిన. మా అన్నయ్యతో పాటు మా అన్నయ్య నేర్పించింది నాకు. గిటార్ నేర్చుకున్న తర్వాత గిటార్లో నేర్చుకున్న నోట్స్ని క్యాషియోలో వాయించడం స్టార్ట్ చేసిన. అక్కడి నుంచి బ్యాండ్ వాయించుకుంటా అది ప్రయాణం హైదరాబాద్ మ్యూజిక్ వరకు వచ్చింది అనమాట. 6th క్లాస్ నుంచి మీకు టచ్ ఉంది అన్నట్టు? 6th నుంచే నాకు చిన్నతనం నుంచి మక్కువ. చిన్నతనం నుంచే. హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు బాబు ఇక్కడికి? 2001లో వచ్చిన. 2001 అంటే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అప్పుడే కదా? టీఆర్ఎస్ 2000లో సంథింగ్ 2000లో వచ్చింది. పార్టీ కాదు, ఉద్యమం సంథింగ్. తెలంగాణ ఉద్యమంలో రవి కళ్యాణ్ గారి పాత్ర ఏమైనా ఉందా సాంస్కృతికంగా అంటే బాబీ? మీకు మ్యూజిక్ డైరెక్టర్ పాటలు చేసిరా అప్పుడు ఏమన్నా? 2001లోనే అసలు నా మొట్టమొదటి నా పేరు రవి అని సంగీతం చేసిన ఫస్ట్ క్యాసెట్ కొట్లాట 2001లోనే వచ్చింది. అది ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న నేను. దరు వెళ్ళన్న, దరు అంజన్న, వీళ్ళు తెలుసు కదా? నాకు తెలుసు కదా. వాళ్ళు కళా బృందం అప్పుడు ఫేమస్. అది ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళు. అక్కడనే మాకు యూనివర్సిటీలోనే నాకు వాళ్ళు ఆ బృందం అంతా వాళ్ళు పరిచయం అయ్యారు. సో నేను ఒక పెద్ద కీబోర్డ్ పెట్టుకొని ఆడ రూములలో మ్యూజిక్ వాయిస్తా చూసి మనం ఒక క్యాసెట్ చేద్దామన్నా అని. గురువు ఉన్నారా బాబు ఎవరని దీంట్లో మీకు? నేను వరంగల్లో కళా ప్రవీణ్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఓకే. అక్కడి నుంచి ఫస్ట్ మా అన్న, అక్కడి నుంచి వరంగల్లో కళా ప్రవీణ్ దగ్గర నేర్చుకున్నా. హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా మంది మీరు అప్గ్రేడ్ అవుతూ వచ్చిన. సో నా ఫస్ట్ మ్యూజిక్ క్యాసెట్ తెలంగాణ ఉద్యమానికి కొట్లాట, దరువెల్లన్న దరువంజన్న పాటలు రాసి పాడిండ్రు. ఫస్ట్ ఆల్బమ్ దాంతో నా పేరు పడ్డది కూడా దాంతో స్టార్ట్ అయింది బాబు. అప్పుడు ఒకటే బాబు, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో చాలా కొత్త కళాకారులు అందరు బయటకు వచ్చారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ మీరు అద్భుతమైన తెలంగాణ పాటలు కూడా ఈ తెలంగాణకు అందించారు. రవి కళ్యాణ్ ఎక్కువ ఫోకస్ కాకపోవడానికి కారణం ఏంది అసలు? ఎందుకంటే మీ ఫీల్డ్లో ఒక్కరికి తెలుసు కావచ్చు, కానీ జనంలకి రవి కళ్యాణ్ పేరు ఎందుకు పోలేదు అసలు? నాకు కూడా మొన్నటి దాకా ఈ పాత పాటలు మేము విన్నాయి. అప్పుడు మేము ఆటోలలో పోతే కూడా పాటలు వేసుకున్నాం. మీరు మ్యూజిక్ కొట్టిరని కూడా తెలుసు, అది మీరుదేనట మ్యూజిక్ కూడా. అసలు ఎందుకు మీరు ఎక్కువ ఫోకస్ కాలేకపోయారు? నాకు యాక్చువల్గా ఫోకస్ అవుదాము నలుగుట్లో నేను ఫలానా చెప్పుకోవాలనే అది నాకు మొదటి నుంచే లేదు బాబు. నా పేరు పడితే అదృష్టంగా నువ్వు ఫీల్ అయినా అంతవరకే పేరే చూసుకునేటోని. అట్లాని కాదు, నేను ఒక మేబీ తెలంగాణలో వచ్చిన ఫోక్ ఆల్బమ్స్ క్యాసెట్ల నుంచి వెళ్ళి సీడీల వరకు బాపి ఒక 1000-1200 ఆల్బమ్స్ మ్యూజిక్ చేసి ఉంటాయి కదా. బిగినింగ్లో ఇప్పుడు సోషల్ మీడియా లేదు. అప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరి ప్రొఫైల్ పిక్చర్స్ దొరుకుతాయి, ఫోటోలు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. అప్పట్లో అట్లా కాదు. మనం స్పెషల్గా క్యాసెట్ మీద ఫోటోలు ఇస్తేనే ఫోటోలు. అప్పుడు మీరు నామదేవ్ అన్న నాకంటే సీనియర్. నేను 2001లో హైదరాబాద్కు వస్తారుగా నామదేవ్ అన్న అప్పటికే చాలా ఆల్బమ్స్ మ్యూజిక్ చేసి ఇండస్ట్రీలో టాప్లో ఉన్నాడు. ఫోక్ ఆల్బమ్స్లలో ఆయన తోపు ఆయన ఉన్నాడు. ఆ తర్వాత ఒక 1000-1200 ఆల్బమ్స్ క్యాసెట్ల మీద నేను ఫోటో వేయించుకోలేదు బాబీ. నాకు కొంచెం ఇష్టం ఉండేది కాదు, నేను ఎవరో తెలియాలి అనేది అట్లా ఉండేది కాదు. నాకు కొంచెం సిగ్గు కూడా ఎక్కువ. సో నేను బస్సులల్లో ట్రైన్లలో ట్రావెల్ చేస్తూ ఉంటే ఆ లాస్ట్ 10 years 2003 నుంచి 2014 వరకు వచ్చిన మెజారిటీ తెలంగాణ పాటలలో నా మ్యూజిక్లే 60-80% షేర్ ఉంటుంది. తెలంగాణలో ప్రతి కవికి నేనే
మ్యూజిక్ చేయాలి. ఉస్మానియా గడ్డ మీద ఉదయించిన గొప్ప గొప్ప పాటలు గొప్ప గొప్ప ఆ ఉద్యమ పాటలు ఒకటే కాదు, జానపదాలలో కూడా ఒడ్లకొండ అనిల్ అన్న, మిట్టపల్లి సురేందర్కు నేనే కావాల్సిన మ్యూజిక్ డైరెక్టర్ని, ఒడ్లకొండ అనిల్కు నేనే కావాల్సిన మ్యూజిక్ డైరెక్టర్ని. గర్జనే కూడా గర్జన్ అన్నే నన్ను తెలంగాణ మ్యూజిక్ ఇంట్రడ్యూస్ చేసిండు. నేను హైదరాబాద్లో ఉండేటోని యాక్చువల్గా. ఓకే. తెలంగాణకు పరిచయం చేసింది గర్జన్ అన్న. కాసర్ల శ్యామన్న తెలుసుగా బాపి? శ్యామన్న బాపిని బలగం కలిసి పని చేసినాం. శ్యామ్ బాపి నేను. కాసర్ల శ్యామన్న నేను మేమంతా కలిసి హైదరాబాద్లో మాకు వచ్చిన ఆల్బమ్స్ అవి ఇవి మ్యూజిక్ చేసుకుంటూ ఉండేటోళ్ళం. ఆ టైంలో కాసర్ల శ్యామన్నకు ఒక ఆల్బమ్ మ్యూజిక్ హైదరాబాద్లో చేపియాలని గర్జన్ అన్న ఫోన్ చేసి హైదరాబాద్కి వచ్చిండు. గర్జన్ అన్న అలాంగ్ విత్ టీమ్ వస్తే శ్యామన్న ఏం చేసిండు, మనవాడు ఉన్నాడు, మన అల్లరావి ఉన్నాడు, అల్లరావితో మ్యూజిక్ కొట్టిద్దాం మీరు వచ్చేయండి అన్న. వాళ్ళని పిలిచిండు. నాకు గర్జన్ అన్న పరిచయం లేడు. ఆ టీం ఎవరు తెలంగాణ కళాకారులు ఎవరు పరిచయం లేరు అప్పటివరకు. శ్యామన్న ఒకటే పరిచయం నాకు. నేను హైదరాబాద్లో ఇక్కడ ఆల్బమ్స్ వాంచేటోను నేను. సో మొట్టమొదటి ఆల్బమ్ తెలంగాణకు పరిచయమైన ఆల్బము కాసర్ల శ్యామన్న త్రూ గర్జన్ అన్న పరిచయం అయ్యాడు. గర్జన్ అన్న ఆల్బమ్ మ్యూజిక్ చూసిండు. అది చూసిన తర్వాత నన్ను గజ్వేల్కి ఇంట్రడ్యూస్ చేసిండు. గజ్వేల్ వేరన్నకి ఇంట్రడ్యూస్ చేసిండు. గజ్వేల్ వేరన్న నుంచి సత్తార్బాయికి ఇంట్రడ్యూస్ చేసిండు. సిరిసిల్ల సత్తార్బాయి మా సిరిసిల్ల సత్తార్బాయికి ఇంట్రడ్యూస్ చేసిండు. సో అక్కడి నుంచి మా ప్రస్థానం స్టార్ట్ అయింది. మీకు ఆ ఫస్ట్ చేసిన ఆల్బంలో మీకు ఒక హిట్ పాట చెప్తా, మీకు గుర్తు ఉండుంటుంది. మా ఊరి పునాది రాళ్ళు పూలన్నల చెమట చుక్కలు. ఈ పాట తెలుసు కాబట్టి విన్నా. ఈ పాట రచయిత ఎవరు? రచయిత వచ్చేసి ఎవరో కానీ ఆ పాట పాడింది కూడా మన పాట పాడింది గర్జన్ అన్న. గర్జన్ అన్న విన్నా పాట. చాలాసార్లు చాలా హిట్ సాంగ్. 2003లో చేసినాం అది. మన మిట్టపల్లి సురేందర్ ఆ పాట రచయిత. బాపి పాట ఇది. మిట్టపల్లి సురేందర్. అంతకుముందు నాకు మిట్టపల్లి సురేందర్ హైదరాబాద్లో చిన్నపిల్లగాడు, నాకంటే కొంచెం ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు చిన్నగా ఉంటాడు. అక్కడక్కడ తిరుగుతూ ఉండేటోడు, కనిపించేటోడు. ఈయన పాటలు రాస్తాడని నాకు పెద్దగా తెలియదు. ఆ పాట మ్యూజిక్ కంపోజ్ చేస్తూ ఉంటే స్టూడియోలో నా పక్కకు వచ్చి, అన్న ఈ పాట నేనే రాసిన అన్నాడా పరిచయం చేసుకున్నాడు అన్నట్టు. అయితే ఆ పాట డెప్త్ చాలా హై ఉన్నది. మా ఊరి పునాది రాళ్ళు కూరల్లో చెమట చుక్కలు అని మా పల్లె. అసలు అది చాలా ఒక ఏమంటారు, చాలా నెత్తి తిరిగిన కవులు రాసేలా సాహిత్యం ఉందల్లా. మిట్టపల్లి సాహిత్యంలో మట్టి వాసన అద్భుతమైన పాటలు. చాలా ఎంతో పెద్ద రచయిత రాసే, ఏజుడు రచయితలు రాసే లాంటి సాహిత్యం అందులో ఉంది. నేను సురేందర్ ఈ పాట నేనే రాసిన అనగానే జనరల్గా పిల్లగాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కదా, అవును డబ్బా కొట్టుకుంటూ లిటరల్గా అట్నే అనుకొని సైలెంట్గా ఉండి కాసేపు అయిన తర్వాత సురేందర్ బయటికి పోయిన తర్వాత గర్జన అని పిలిచిన. గర్జన ట్రాక్ పాడతాడు ఇదే పాట. అన్న ఈ పాట ఎవరు రాసిల్లని అడిగినా. అన్న తమ్ముడు సురేందర్ రాసిండు అన్నాడు. అది గర్జన కూడా టాప్ అట కదా సింగర్గా. ఆకునూరు దేవయ్య కంటే వీళ్ళిద్దరు నడుచున్నట్టు కదా ఎక్కువ ఫోక్లో లెఫ్ట్ సాంగ్స్లలో గర్జనన్న వాయిస్ వస్తే ఒక రేంజ్ తెలంగాణలో. సో అలాంటి గర్జనన్నకు మొట్టమొదటి ఆల్బమ్ హైదరాబాద్లో అప్పుడు నేను చేసిన 2003లో. అందులో ఈ పాట, ఇట్లాంటి పాటలు చాలా పాటలు ఉన్నాయి. సో అట్లా గర్జనన్న నాకు పరిచయం అయింది అనమాట. అక్కడి నుంచి గజ్వేల్లో ఈ తెలంగాణ సంబంధించిన ఫోక్ ఆల్బమ్స్ మ్యాక్సిమం గజ్వేల్ అయ్యేటి. గజ్వేల్ వేనన్న దగ్గర అయ్యేటి. సో నెక్స్ట్ ఆల్బమ్కి ఇమీడియట్గా నాకు గజ్వేల్ వేనన్నకు చెప్పిండు. ఇప్పుడు ఎక్కువ దేవుళ్ళే చేస్తారు కదా, దేవుళ్ళే చేసారు ఏమన్నా. దేవుళ్ళ పాటలు అన్నీ ఫస్ట్ వాళ్ళే చేసిళ్ళు. మన జడల రమేష్ అన్న వాళ్ళు చేసారు. 2005 నుంచి నేను ఎంటర్ అయిపోయాను. ఇంకా 5 నుంచి ఎంటర్ అయిపోయినా. అంజన్న చరిత్ర, ఎల్లమ్మ చరిత్ర, మల్లన్న చరిత్ర, తెలంగాణ ఎక్కడికి పోండి ఇక ఈ పాటలే. అవును, అసలు శ్రీకాళహస్తి పోతే కూడా మన సిరిసిల్ల పాటలు ఉన్నప్పుడు ఇక్కడికి ఈ పాటలే. నేను 3-4లో ఎంటర్ అయిన తర్వాత తెలంగాణలో ఉండే మెజారిటీ రచయితలకు, సింగర్లకు అల్లరవి మ్యూజిక్. ఇప్పుడు అల్లరవి అంటే నాకు అర్థం కాలేదు. అసలు రవి కళ్యాణ అల్లరవి అసలు నా పేరు రవి. నా పేరు నేను ఉంది. గంగ కూడా అల్లరవి అన్న అంటే నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయింది. అసలు మీ పేరు అల్లరవియా రవి కళ్యాణ? 2012 వరకు అల్లరవి. 2012 తర్వాత అలా అంటే సముద్ర కెరటం, ద వేవ్ వేవ్ అట్లా పెట్టుకున్నప్పుడు. ఇంటి పేరు అలానేనా? ఇంటి పేరు మా ఇంటి పేరు బొల్లం. బొల్లం అంటే అలా ఎందుకు వచ్చింది? నేను పెట్టుకున్నా, మ్యూజిక్లో నేను పెట్టుకున్న పేరు అది. మా ఇంటి పేరు, నా పేరు బొల్లం. చెప్పిరా, సజెస్ట్ చేస్తే పెట్టుకున్నారా, మీరే పెట్టుకున్నారా? అలా
ఇక దానికి 2-3 రకాల అవి ఉన్నాయి. నాకు మొట్టమొదటిసారిగా 2002లో హైదరాబాద్లో నాకు ఒక సినిమా మ్యూజిక్ ఆపర్చునిటీ వచ్చింది. ఆ సినిమా పేరు అలా. అలా దాంట్లో టైటిల్ సాంగ్ నేను కంపోజ్ చేసిన. అలగయగిసే జీవితాన కలలు కనాలి యౌవనాన ఈ క్షణం నీదిరా ఆకాశం హద్దురా అని ఒక సాంగ్ ఉంటుంది. అది కంపోజ్ చేసిన. చేస్తే అది ఇంటి పేరుగా పెట్టుకున్నారు అన్నట్టు. ఇంటి పేరు ఏం పెట్టుకోలేదు. ఈ పాట చేసినప్పుడు ఆ స్టూడియోలో అందరూ కూడా రవి రవి అంటే ఏ రవి అంటే అలా రవి అని స్టార్ట్ చేసి అలా సినిమా అలాగే ఎగిసే జీవితాన అనే పాట టైటిల్ సాంగ్ అలా రవి. వందే మాత్రం శ్రీనివాస్ సార్ వందే మాత్రం వచ్చినట్టు ఆయనకేమో సినిమాలో పాట రిలీజ్ అయ్యి హిట్ అయి పేరు వచ్చింది. నా సినిమా ఎక్కడుందో నాకే తెలియదు. అలా వచ్చింది. అది ఏదో స్టూడియోలో ఆ రోజులో సినిమా అవకాశం వచ్చింది. గ్రేట్ కదా. 2000 శరణం గచ్చామి కూడా మీరు 2016-17 అది ఇది 2002లో నీకు సినిమా అవకాశం వచ్చింది. ఒక సినిమా వచ్చింది. అవి ఓన్లీ పాటలు రికార్డ్ అయినాయి, షూటింగ్ కూడా కాలేదు. పాటల రికార్డింగ్ వరకు అయినాయి, అది ఆగిపోయింది. సో స్టూడియోలో ఉన్న అందరు ఫ్రెండ్స్ అందరు కొత్తగా ఏర్పడ్డ ఫ్రెండ్స్ అందరూ అలరవి అంటే స్టార్ట్ చేసిళ్ళు. అట్లనే నా దోస్తులు నేను అనుకున్నాం అలా రవి అలా అంటే దివేవ్ బాగుంది అట్లే కంటిన్యూ చేద్దామని అట్లా పెట్టుకున్నాం బాబీ. 2012 వరకు ఒక 1000-1200 ఆల్బమ్స్ మీద నా ఫోటో వేయించుకున్నాను. 1200 ఆల్బమ్ చేసి మేబీ 1200 ఇంకెక్కువనే చేసి ఉంటాను నాకు తెలిసి. మనం ఒక ఆల్బమ్ చేస్తే దాన్ని 9-10గా కన్వర్ట్ చేసేటోళ్ళు మన వాళ్ళు. రకరకాల పాటలు, సబ్జెక్టు మారుతుంది, అదే మ్యూజిక్ ఉంటుంది. అన్నిట్లో అలా రవి రవి అలా అని మ్యూజిక్ పేరు వస్తుంది. అట్లా తీసుకుంటే ఇంకా ఎక్కువనే ఆల్బమ్స్ అయి ఉంటాయి. నాకు షై ఫీలింగ్ తోటి ఫోటో వేయించుకునేటోని కాదు. రెండవది బస్సులలో ట్రైన్లలో పోయినప్పుడు ఎక్కడ పోయినా నేను మ్యూజిక్ పెట్టిన పాటలే తెలంగాణలో సంతోషం అనిపిస్తుంది, హిట్ అనిపించేది. ఫోన్లలో వినేటోళ్ళు, నేను అది వినుకుంటే లోపల ఖుషిగా ఆనందపడేటోని. నేను పక్కోళ్ళకి తెలిసేటోని కాదు. నాకు అట్లా ఇష్టం. సో ఎక్స్పోజ్ అవ్వటం అనే విషయంలో మీరంటే నేను అట్లా కావాలని నేనేం కోరుకోలేదు. నేను అట్లా కోరుకుంటే ఇప్పటికీ సోషల్ మీడియా కూడా వచ్చి మేబీ 10 years ఎక్కువ అవుతుంది. అప్పటి నుంచి ఒక 30-40 ఇంటర్వ్యూలు ఇచ్చినా ఎప్పుడో తెలుసుకోండి. ప్రచారానికి ఎందుకు దూరం ఉంటుంది అసలు? ఎందుకో ఇక నాకు అంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా, మీలాంటి గొప్ప వ్యక్తులు ఇంకా మీకు చెప్పుకోవాలి. ఇంకా రాబోయే తరాలకి మీ గురించి తెలిస్తే కొత్త వాళ్ళు తయారవుతారు కదా. అయితే కళాకారులు అందరికీ తెలుస్తా. నేను మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇంకా కొత్త వాళ్ళకి ఇంట్రెస్ట్ పుడుతుంది. మ్యూజిక్ కంపోజర్గా, కీబోర్డ్ ప్లేయర్గా కళాకారులు అందరికీ పాటలు రాసేటోళ్ళకు పాడేటోళ్ళకి అందరికీ తెలుస్తారు. నేను కావాలి మ్యూజిక్ అనేటోళ్ళు నా కోసమే 2 నెలలు కూడా వెయిట్ చేసేవాళ్ళు. అప్పుడు వెయిట్ చేసి నా డేట్ ఏ రోజు ఖాళీగా ఉంటే ఆ రోజు రికార్డింగ్ పెట్టుకునేవాళ్ళు. ఓపిక బాగుంటుంది బాబు. కళాకారుల మీద అంత సీరియస్ అవుతారు. అట్లా ఇట్లా ఉంటుంది ఏమన్నా ఎప్పుడన్నా కోపడే సంఘటనలు ఉన్నాయా రికార్డింగ్ టైంలో? అట్లా ఉండవు. నేను అట్లా జనరల్ మ్యూజిక్ డైరెక్టర్లు కోపడతారు. సింగర్లు కొంచెం టేకులు ఎక్కువ తీసుకున్నా, ఇంకోటి తీసుకున్నా చిరాగ్గా అయిపోతారు కదా కొందరు. అట్లా ఎప్పుడన్నా జరిగింది? నా స్టైల్ అట్లాంటిది కాదు. ఎంకరేజ్ చేసుకుంటా పాడించేవాడిని. గంగని 2 రోజులు పాడించిన. పలుగురాలి 2 days. ఎందుకు అట్లా టేకులు ఎక్కువ తీసుకున్నా? ఫస్ట్ డే ఏడ్చుకుంటా పోయింది. ఎందుకు కోపడ్డావా? అబ్బా, ఈవినింగ్ వరకు పాడించిన తనకు అప్పుడు స్టేజీకి మీద ఎక్కువ పాడేది, రికార్డింగ్లో తక్కువ. మేబీ నాకు తెలిసి ఈ పాటతోటే బిగినింగ్ అయి ఉంటుందేమో. కానీ పడుగురాళ్ళ పాట మీద మీకున్న అనుబంధం గురించి చర్చించాలని ఫోన్ చేసినాం. యాక్చువల్గా మేము అంటే షూట్లో ఉన్నాం. ఇప్పుడు ఫ్రీగా ఉన్నారా? మాట్లాడచ్చా? అరగంట మైకి పావు గంట అర్ధ గంట తర్వాత మాట్లాడినా ఫ్రీగానే ఉన్నా. ఇచ్చినమాట వాళ్ళకు ఈ పాట ఇచ్చింది యశ్పాలన్నా. ఈ పాట అంటే అందరికి మంచిగా ఒక పాట ఇస్తుంటే నాకు కోదారి చిన్న మేమందరం ఒక దగ్గర కూర్చొని బ్రేక్ టైంలో అన్ని పాటలన్నీ ఇట్లా కొట్టుకుంటా వినిపిస్తుంటే అరే ఈ పాట బాగుందన్న నాకు ఇవ్వచ్చు కదా అన్నాను నేనన్నా. అంటే నేను ఇది కొంచెమే ఉందిరా మొత్తం రాయాలి అని అంటే, మరి రాసి అన్న ఈ పాట నేను వాడతా రికార్డ్ చేద్దాం అన్నానంటే సరే అని చెప్పి అన్న నాకు ఇచ్చిండు. ఇచ్చినాక తర్వాత నేను కొంచెం గ్యాప్, ఒక 1 year గ్యాప్ వచ్చింది. మళ్ళీ నేను అంటే యూఎస్ వెళ్ళినప్పుడు వచ్చిన తర్వాత అన్నకి పాట నాకు ఇచ్చిన రికార్డ్ చేద్దామని చెప్పి అంటే రవి కళ్యాణ్ దగ్గర చేపిద్దాం, అలా రవి ఉంటాడు అలా రవి దగ్గర చేపిద్దాం రా అని చెప్పి ఒక రోజు తీసుకెళ్ళిరు అనమాట. తీసుకెళ్ళి అక్కడ పాడిన క్యూ వాయిస్ పాడినాక కూడా చాలా గ్యాప్, ఒక 6 నెలల తర్వాత మళ్ళీ మేము పోయినాం అక్కడికి. పోయితే అప్పుడు సార్ ఇంకా మ్యూజిక్ చేసిర్రు. అది అనుకోకుండానే ఒక
ప్రయత్నం అన్నది అంత ఆదరణ వస్తుందని అనుకోలేదు. పక్కనే ఉన్నాడు రవి కళ్యాణ్. నువ్వు సార్ అంటావా అన్న అంటావా? సారే అంట. అంటే అంటే ఎక్కువ కళాకారులు అంటే అన్న అన్న అనిపిస్తుంది. అంటే రవి కళ్యాణ్ సార్ అని పిలవడానికి కారణం అంటే అంత కళాకారులకు అంత సీనియర్ మోస్టా? కారణం ఏందనంటే కొంచెం అంటే సినిమా వాళ్ళ నేపథ్యము ఎక్కువ, వాళ్ళ స్టూడియోలో ట్రెడిషనల్ ఫాలో అవుతాడు అనమాట. ఈ అన్నలు గిన్నెలు తమ్ములు గిమ్ములు ఇవన్నీ ఏం పని చేయ, సినిమా వాళ్ళు ఎంత మంచిగా రెస్పెక్ట్ గా సార్ అండి అని పిలుచుకుంటారు. మనం కూడా మన దగ్గర అదే ఉంటది, అట్లనే పిలుచుకోవాలా అని స్టార్టింగ్ లోనే చెప్తే నేను అదే ఫాలో అవుతాను. నేను చాలా తక్కువ మందిని సార్ అని పిలుస్తా. అందులో రవి కళ్యాణ్ సార్ పక్కనే ఉన్నాడు. రవి కళ్యాణ్ సార్ పక్కనే ఉన్నాడు. సార్తో మాట్లాడే నా ఇంటర్వ్యూ వల్ల ఎన్ని రోజులు ఇప్పుడు రవి కళ్యాణ్ సార్తో మాట్లాడాక గంగా? ఒక 1 month అయింది అనుకుంటా. అంతేనా? 1 month కాలే, ఒక 20 days అయింది. మొత్తానికి నా ఇంటర్వ్యూ ద్వారా థ్యాంక్స్ చెప్పి రవి కళ్యాణ్ సార్కి. గంగాజీ సార్ నమస్తే. బాగున్నారా? నమస్తే. బాగున్నాం. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీ అబ్బాయి బాగున్నాడా? బాగున్నాడు. నిన్ననే వచ్చిండు హాస్టల్కి వెళ్ళి. సూపర్. మీ ఆయన బాగున్నాడా గంగా? బాగున్నాడు. సంతోష్. నేను అడిగినాడు చెప్పు. తప్పకుండా. బాలన్న సడన్గా పిలిచిండు. అవునా? కానీ గ్రేట్ అసలు, మీరు ఇంటర్వ్యూ ఇస్తారు. అనిత పాట ఇంటప్పుడు అదేదో టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేసిన, అది కూడా కూర్చొని టీవీ ముందు కూర్చొని చూసినా, మళ్ళీ ఇప్పుడే మీరు ఇంటర్వ్యూ అంటే వింటున్నా. అసలు బేసిక్ గా అంటే తెర వెనుక ఉండే వాళ్ళు మీరు కాబట్టి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఇక ఈ రోజులలో అట్లాంటివి లేవు. ఎవరైతే కనిపిస్తారో వాళ్ళే ఫోకస్ అవుతున్నారు కదా. అట్లా ఉండదు. రచయితలు, మ్యూజిక్ కంపోజ్ చేసే వాళ్ళు వెనుక ఉన్న హీరోలు నా దృష్టిలో అయితే. ఓకే ఓకే ఓకే. తెర వెనుక ఉన్న హీరోలు మీరు. రచయితల్ని, సంగీత దర్శకుల్ని జనరల్గా జనాలు కూడా మర్చిపోయిళ్ళు. గుర్తు చేద్దామని బలగంటి కూడా ప్రయత్నం చేస్తుంది. రెండోది నాలంటో అడిగి చాలామంది ఇసికిపోయి కూడా నన్ను ఎవరు అడగట్లేరు. అయ్యో అసలు యాక్చువల్లీ అన్న ఇవాళ నన్ను కూడా అడిగిండు, కానీ మంచిగా మనం ఇద్దరం కలిసి. ఓకే, నైస్. మీరు ఇవ్వాలి, మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వాలి, మాకు సపోర్ట్ చేయాలి. మీకేమో మిమ్మల్ని ఏమో అడిగి అందరు అలసిపోతే మాకేమో ఇచ్చి మాకు బోర్ వచ్చింది. కానీ బాలన్న అంటే ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. బాలబాబు వచ్చిన తర్వాత నేను ఇంటర్వ్యూ అంటే దానికి విలువ ఉండదని రప్నూరుకి వచ్చిన. యాక్చువల్ నిజం చెప్పాలంటే ఆన్ ద రికార్డ్ అయినా ఆఫ్ ద రికార్డ్ అయినా మన చరిత్ర మనం చెప్పుకోవాలి సార్. రాబోయే తరాలకి మన గురించి మనం చెప్పుకున్నట్టు కాకుండా వచ్చే తరానికన్నా అరే పలానాయన అనేటైనా ఒక ఆయన ఉండే అని తెలుస్తుంది. అది గూగుల్లో కొడితే సెర్చ్ లో మన పేరు కూడా ఉండాలి, మన గురించి కూడా ఉండాలి. ఏమో మరి నాకైతే నా 22 సంవత్సరాల మ్యూజిక్ ఎక్స్పీరియన్స్లో ఒక 2-3 ఇంటర్వ్యూలే ఉంటాయి నాకు కొద్దిగా. నీకు తెలుసు కదా, నేను జర లోపల ఉంటా. అవునవును, కానీ లేదు, ట్రెండ్ను ఫాలో అవ్వాలి మనం కూడా. ఎనీవేస్ బాలుబాబుకి థ్యాంక్స్. ఇక్కడ మన లీడర్ కళ్యాణ్ ఉన్నాడు, కళ్యాణ్కి థ్యాంక్స్. మిట్టపల్లి కూడా ఇక్కడే ఉన్నాడు, మిట్టపల్లికి కూడా థ్యాంక్స్. ఓకే, వీళ్ళందరి ప్రోద్బలంతో నేను ఇంటర్వ్యూలో పాల్గొనడం జరుగుతుంది. థ్యాంక్ యూ, బాయ్. ఓకే సార్, బాయ్. థ్యాంక్ యూ గంగా. మొత్తాన్ని డిస్టర్బ్ చేయలే కదా, మొత్తానికి అనుకోకుండా ఫోన్ చేసినాము. లేదన్నా, లేదు. కొన్ని ఛానల్ స్క్రిప్టెడ్ చేస్తాం, మనం నో స్క్రిప్టెడ్. బాలు ఇంటర్వ్యూలు అంటే అన్నీ అనుకోకుండా ఫోన్ చేయాలని కొట్టేసిన మీకు. థ్యాంక్ యూ గంగా. మీరు కూడా కళాకారులు, ఎప్పుడు మీరు మంచిగా ఉంటేనే ప్రజలు కూడా మంచి మానసిక ఉల్లాసంతో మంచిగా ఉంటారు. అంటే మీరు కళను మంచుతారు కాబట్టి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. ఓకే అన్న. స్టేజ్ మీద వాడిన వాళ్ళు రికార్డింగ్ ఇక్కడికి వచ్చేవారు డిఫరెంట్ ఉంటుంది బాబీ. రికార్డింగ్లో అద్భుతంగా ఎన్ని టేకులు తీసుకున్నా పాట అవుట్పుట్ వచ్చేవరకు అద్భుతంగా అవుతుంది. ఇందులో వాడిన వాళ్ళు మళ్ళీ స్టేజ్ మీద కూడా వాడలేరు, ఆపలేరు దాన్ని. ప్రాక్టీస్ స్టేజ్ మీద పాడాలి అన్నప్పుడు పాటని మొత్తము బైహార్డ్ చేసుకోవాలి. బిఫోర్ 2-3 days ముందు ఆ పాటల్ని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ఆ ప్రాక్టీస్ అనేది స్టేజ్ మీద పాడడానికి పనికి వస్తుంది. రికార్డింగ్లో పాడేవాళ్ళు ఏం చేస్తారంటే ఏం ప్రాక్టీస్ చేయరు. వాళ్ళకు కొంచెం టెంపో శృతిలో పాడటం వస్తే బిట్లు పాడిస్తాం కదా, 8 bars, 16 bars, 4 bars కూడా ముక్కలు పాడిస్తాం. పాడిచ్చిన తర్వాత అది యాస్టీజ్ కూడా ఉండదు యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు రికార్డ్ అయ్యి వచ్చే వాయిస్లన్నీ హై టెక్నాలజీ తోటి ఫైన్ ట్యూనింగ్ చేసి, హై ఈక్యూలు చేసి చాలా ఫైన్గా బయటకు వస్తుంది. నేనేళ్ళ చరిత్రలో దగ్గర 22-23 సంవత్సరాలు మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు. బాగా నచ్చిన సింగర్ ఎవరు వైపు? నీకు నచ్చిన సింగర్ మన తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఎవరైనా నీ మ్యూజిక్ డైరెక్షన్లో పాడిన వాళ్ళు?
అందరూ మంచి సింగర్సే బాపి. ఫస్ట్ నాకు బిగినింగ్ నుంచి నాకు గర్జనన్న ఇష్టం ఉండే. బిగినింగ్లో గర్జన నా ఆల్బమ్స్ మిట్టపల్లి సురేందర్ రచనలో గర్జనన్న చాలా పాటలు పాడాడు. గర్జనన్న అంటే చాలా ఇష్టం. డివోషనల్ పాటలలో సిరిసిల్లలో జడల రమేష్ అన్న బాగా పాడతాడు, ఆకునూరు దేవన్న బాగా పాడేటాడు. ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి. ఫోక్ సాంగ్స్లో వడ్లకొండ అనిల్ అన్న సూపర్ పాడేటోళ్ళు. మిట్టపల్లి సురేందర్ ఏ ఫోక్ ఆల్బమ్ రాసినా సింగిల్ కార్డు అనిలన్తో పాడిచ్చేవాడు. సిరిసిల్ల రికార్డింగ్ అయినా మబ్బాయిల్ అయినా. అప్పట్లో మీ నల్లమల్లమ్మ కోడలో కూడా బాగా హిట్ అయింది కదా. చాలా. ఏ సంవత్సరం ఉండే అది? 2007లో. ఏది చూసినా అది అప్పుడు ఆ పాట అది ఉద్యమం లెక్కనే. అంటే ఎక్కడ చూసినా ఏ గలీలో చూసినా అదే, ఎక్కడ చూసినా అదే పాట. ప్లస్ అదే మ్యూజిక్ నేను చేసిందంటే నేను తెలంగాణలో జంగిరెడ్డి వాడిన అయితే ఫస్ట్ జంగిరెడ్డి అన్న మహబూబ్నగర్లో పాడాడు బాపి. ఆ తర్వాత అదే మ్యూజిక్ నేను సీక్వెన్స్ చేసేవాడిని. మ్యూజిక్ని ఆడ లైవ్ వాంచేటోని కాదు నేను. నా కీబోర్డ్లో మ్యూజిక్ అంతా సీక్వెన్స్ చేసి నా దగ్గర రెడీగా ఉండేది. దాని మీదకి వెళ్ళి మన తబలా డోలకు వాజిద్, ప్యాడ్స్. బిగినింగ్లో విజ్జన్న ఉండేటోడు. తర్వాత విజ్జన్న కొంచెం ఏదో హెల్త్ సహకరించక సరిగా వచ్చేటోడు కాదు. నవీన్, సిరిసిల్ల నవీన్, సాంబారి నవీన్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. చాలా హిట్ సాంగ్ చేస్తున్నాడు. మామూలు సిరిసిల్లలో ఎక్కువ ఉంటున్నారు కదా. అవును, సిరిసిల్ల. అప్పుడు హైదరాబాద్కి వచ్చి అక్కడ రికార్డింగ్ చేసుకోపోతున్నారు. నేను పొద్దున్న లేస్తే సిరిసిల్లకి వచ్చేటోండి కదా. ఎందుకు ఇంత హైదరాబాద్ స్థాయిలో కూడా అప్పుడు ఎందుకు డెవలప్ కాలేదు అసలు? సిరిసిల్ల కావాలి. హైదరాబాద్లోనేమో సినిమా సాంగ్స్ ఓకే, ఫోక్ లేదు, ఫోక్ ఇండస్ట్రీ లేదు, ఈ కైండ్ ఆఫ్ సాంగ్స్ అయ్యేది. గజ్వేల్లో, సిరిసిల్లలో, మహబూబాద్లో, మహబూబ్ నగర్లో, హుజరాబాద్లో, వేములవాడలో కూడా ఒక స్టూడియో ఉంది. అప్పుడు వేములవాడలో ఉన్నారు నాకు తెలుసు. నాకు పేరు గుర్తు రావట్లేదు, ఇప్పుడు తీసేసిళ్ళు. కొక్కెరకుంటలో ఒక స్టూడియో ఉండేది. కొక్కెరకుంట, హన్మకొండలో ఒక స్టూడియో ఉండేది. ఈ అన్ని స్టూడియోలకు నేను పేరుకు ఉండేదేమో హైదరాబాద్లో ఉండేటోని. వారం అంతా ఈ ఫుల్ తెలంగాణ తిరగటమే. డేట్లు అప్పట్లో లైవ్ రికార్డింగ్స్ కదా, డేట్లు బుక్ చేసేవాళ్ళు. ఇప్పుడు డైరెక్టర్లు వాడుతుంటే మీరు వెంటనే వేయకూడదురా? ఎట్లా అన్నట్టు? నేను వచ్చిన తర్వాత, నేను రాకముందుకు లైవ్గా పాడేవాళ్ళు. అప్పుడు టెక్నాలజీ కొంచెం తక్కువ. నా ఎంట్రీ తర్వాత కొంచెం టెక్నాలజీ కొంచెం అప్డేట్ అయింది. మ్యూజిక్ కంపోజ్ చేసి, మ్యూజిక్ ట్రాక్ చేసి వెళ్ళిపోయేటోళ్ళం మేము. సింగర్లు, రచయితలు, పాడుకుంటాం, స్టూడియో ఇంజనీర్ వాళ్ళు కూర్చొని వాళ్ళే పాడుకుంటారు. ఎందుకంటే మ్యాక్సిమం అప్పుడు ఎందుకంటే కష్టం కదా బాబు. అప్పుడు చాలా కష్టాలు ఎలా తీసి లెక్కన. అంటే మళ్ళీ ఒక ట్రాక్లో తప్పు వాడినా మళ్ళీ ఫస్ట్ కంచెలు కొట్టవలసి వస్తుంది లైవ్ అంటే. అదే బాబు, అది నేను రాకముందు అప్పుడు నేను రాకముందుకు తప్పిపోతే అందరు మళ్ళీ కొట్టేవాళ్ళు. నేను వచ్చిన తర్వాత అన్ని స్టూడియోలకు అప్గ్రేడ్ ఏం చేసిందంటే క్లిక్లో రికార్డ్ చేయటము, సీక్వెన్స్ చేసి డంప్ చేయటం. అది నేను హైదరాబాద్లో ఉండటం కాబట్టి ఇక్కడ నేర్చుకున్నాను. ఇక్కడ నేర్చుకుంటే మన వాళ్ళకు అప్డేట్ చేస్తూ ఉన్నాడు. అన్ని స్టూడియోలకు మ్యాక్సిమం అప్గ్రేడ్ స్టూడియోలలో అప్గ్రేడింగ్ అంతా నాతోటే. అన్న కొడుకు కూడా కళ్యాణ్ కీస్ అంటే మళ్ళీ మీ వారసత్వాన్ని కొనసాగిస్తున్నట్టే మ్యూజిక్ డైరెక్టర్గా. అంటే మీ ఇద్దరికి ఒకటే ఫీల్డ్ ఎట్లా అబ్బింది అసలు మ్యూజిక్ డైరెక్టర్గా మళ్ళీ స్థిరపడడానికి కారణం? అంటే కళ్యాణ్ని మ్యూజిక్లకు తీసుకురావాలి. అద్భుతమైన మ్యూజిక్ ఇస్తుంది మనోడు. ఎక్కడ చూసినా కళ్యాణ్ పేరు వస్తుంది. లవ్ ఫెయిల్యూర్ సాంగ్లు ఇప్పుడు లాస్ట్ 5 yearsగా హిట్లు అన్ని కళ్యాణ్. నేను అనుకోని అట్లేం జరగలేదు. ఇంటర్మీడియట్ సలహాలు సూచనలు అడుగుతాడు కూడా మిమ్మల్ని. మీరు కళ్యాణ్ కంటే ముందే కదా? నేను ముందు బాబీ. కళ్యాణ్ 10th క్లాస్ వరకు వాడు ఇంటికాడనే ఉన్నాడు, హాస్టల్లో చదువుకునేటాడు. 10th అయిపోగానే ఇంటర్మీడియట్ నేను తెచ్చుకున్నాను, హైదరాబాద్ తెచ్చుకున్నాను. నువ్వు తీసుకొచ్చినవే? నేనే తెచ్చుకున్నా. ఓకే ఓకే, నేను తెచ్చుకొని ఇంటర్మీడియట్ ఇక్కడ జాయిన్ చేయించి నాకు అనిపించింది కళ్యాణ్కు కొంచెం మ్యూజిక్ ఇవి అలవాటు, వాడికి ఇష్టంగా నా మట్టి స్టూడియోకి రావటం ఇవన్నీ చూసి ఏం చేసిందంటే చదువుని తక్కువ పెట్టి మ్యూజిక్ ఎక్కువ నేర్పిద్దామని అనుకొని కాలేజీలో కూడా ఏం మాట్లాడిందంటే మావాడు ఎప్పుడు వస్తే అప్పుడే లెక్క, ఇప్పుడు రాలేదు అని అనొద్దు, నీకు నచ్చినప్పుడే వారంలో 1-2 సార్లు పోనానా, మిగతా రోజులంతా నువ్వు స్టూడియోలో నుండి పని నేర్చుకోమని ఎడ్యుకేషన్ని పడబెట్టి మ్యూజిక్ నేర్పించడం జరిగింది. ఏదో ఒకటి మంచి పేరు తెచ్చుకుంటుంటే ఉపాధి అయితే. ఇప్పుడు ఇంటర్ నుంచి ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగంలో రాణించింది కరెక్ట్. ఎక్కువ తక్కువ చదివి ఉద్యోగాలు రాక గోసెందుకు అంటే నేను ఆలోచించాను ఎప్పుడు కళ్యాణ విషయంలో ఏమైందంటే ఏదో బీటెక్లు చేపేయటాలు, ఎంబీబీఎస్లు చేపేయటాలు అంత స్తోమత మనకు లేదు. అప్పుడు కొంచెం మంచి కాలేజీలలో చదివించి ఎక్కువ ఫీజులు కట్టి బాగా చదివిద్దాము అన్నంత స్తోమత మనకు లేదని నాకు తెలుసు కదా. కాబట్టి మ్యూజిక్ నేర్పిస్తే
అయిపోతుంది, ఏదో పేరుకు డిగ్రీ ఉంటే చాలన్నట్టుగా నేను కాలేజీలో జాయిన్ చేయించి, అది కూడా గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ చేయించిన. నువ్వు పట్నం వచ్చినప్పుడు కొత్తగా వచ్చినప్పుడు ఎలాంటి కష్టాలు పడ్డావు పట్నంలో? అంటే ఇబ్బందులు పడ్డారా జనరల్గా? 20 ఏళ్ళ క్రితం అంటే మీకు 21 ఏళ్ళు 22 ఏళ్ళ క్రితం అంటే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ రోడ్ల పొంటి ఆడుకోవడం, షెల్టర్ లేక అవన్నీ చెప్తారు కష్టానికి. మీకు ఏమన్నా అసలు చరిత్ర ఉందా? ఒకరోజు తిండి లేక వాడుకోవడం ఇట్లా అవన్నీ లేకుండా ఆ జనరేషన్లో ఉండరు. నేను అవన్నీ రివీల్ చేసి చెప్పాలని ఆ ఉద్దేశం నాకు ఇప్పుడు లేదు, కానీ మనం హ్యాపీగా అనుభవించారా? కష్టాలు అయితే అనుభవించారు కదా. అవి లేకుంటే ఎవరు లేము, అంతే. అది లేకుంటే ఎవరు లేము. కళ్యాణ్ నుంచే ఉండవు, కళ్యాణ్ నుంచి ఉండవు. ఎందుకంటే మేము లైన్లో ఉన్నాం కనుక, అట్లా సెట్ అయి ఉన్నాము. నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయినా, ఎస్టాబ్లిష్డ్ అయిపోయినా ఉన్నాం కనుక వాళ్ళకి తెలియదు అట్లాంటివి. మనం స్టూడియోలకే రానిచ్చేవాళ్ళు కాదు కదా, బయట చేతులు కట్టుకుని నిలబడేటోళ్ళం బిగినింగ్లో. బయట చేతులు కట్టుకుని నిలబెట్టడం, సీనియర్ కీబోర్డ్ ప్లేయర్లు వాళ్ళు వీళ్ళని చూడాలంటేనే భయం. ఇంకోటి బాబీ, ఈ కాలం సాంగ్ ఏంటిది? అది కాలం నీతో నడవదు. కాలం నీతో నడవదు. కాలం నీతో నడవద్దు అని ప్రవీణ్ కుమార్ సార్తో మీకున్న అనుబంధం ఎక్కడిసారి రివీల్ అయిపోయింది. అంతకుముందు మాకు తెలియదు అసలు జనరల్గా. అసలు ప్రవీణ్ కుమార్ సార్కి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి మీకున్న అనుబంధం అసలు ఎట్లా పరిచయం? ఎన్ని రోజుల నుంచి పరిచయం సార్? అద్భుతమైన పాట ఇచ్చిన బాబు, మామూలు సాంగ్ కాదు అది. మానుకోట ప్రసాద్ రాసిండు, అద్భుతంగా రాసిండు. యాక్చువల్గా కాలం నీతో నడవదు పాట అదొకటి యూనివర్సల్గా పబ్లిక్లో హిట్ అయింది. కానీ అంతకు ముందు దాని తర్వాత కూడా స్వేరోస్ అనే వాళ్ళు ఒక సంస్థ పెట్టింది, ఒక నెట్వర్క్ పెట్టి పూర్ణని ఎవరెస్ట్ ఎక్కిచ్చిళ్ళు. పూర్ణ ఆనంద్ ఇద్దరు ఎక్కింది కదా వాళ్ళు. 2012లో వాళ్ళు స్టార్ట్ చేసిళ్ళు ఆ నెట్వర్క్. స్టార్ట్ చేసి వాళ్ళకు సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్స్ని, పూర్వ విద్యార్థులందరూ కలిసి ఏదో వాళ్ళు అదే చేస్తున్నారు. 2015లో డాక్టర్ ఆరూరు సుధాకర్ అని ఫౌండింగ్ ప్రెసిడెంట్ స్వేరోస్ సంస్థకు, ఆయన నన్ను ప్రవీణ్ సార్కి ఇంట్రడ్యూస్ చేసిండు. ఆయన ఆధ్వర్యంలో 3-4 ఆల్బమ్లు చేసినాం ఫస్ట్ బిగినింగ్లో. 15లో నాకు ప్రవీణ్ సార్ని ఇంట్రడ్యూస్ చేసిండు. 15లో. సో స్వేరోస్ అనే సంస్థకు ఎవ్రీ ఇయర్ స్వరసునామీ అని ఒక 6 సాంగ్స్ చేసేవాళ్ళం. ఆ పాటలన్నీ కాలం నీతో నడవదు పాట కంటే చాలా హిట్ సాంగ్స్. కాకపోతే ఆ పాటలన్నీ ఎట్లా ఉంటాయంటే ఆ సంస్థలో ఆ బేస్డ్గా వచ్చిన విద్యార్థులు సాధించిన విజయాల గురించి ఉంటాయి. సో ఆ విత్ ఇన్ ద స్వేరోస్ నెట్వర్క్లో పెద్ద హిట్ సాంగ్స్ ఉన్నాయి. సో స్వేరో అనే పాటని బయట పబ్లిక్ విని బాగుంది అని అనలేరు కదా, వాళ్ళకి తెలియదు, అదేందో అర్థం కాదు కదా. ఈ కాలం నీతో నడవదనే పాట ఎట్లా వచ్చిందంటే దాంట్లో ఒక్క దుక్కునే స్వేరో జెండా అనే పేరు వస్తుంది. అదర్వైజ్గా మిగతా సాంగ్ అంతా జనరల్ మోటివేషనల్, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది, టైం వాల్యూ మీద ఉంటుంది. కాబట్టి అది అందరూ ఓన్ చేసుకొని హిట్ చేసిండు. దీనికంటే హిట్ సాంగ్స్ చాలా చేసిన స్వేరో నెట్వర్క్. నేను మానుకోట ఉన్నాడో ఏం చేస్తుండో చూద్దాం. మానుకోట ప్రసాద్. హలో, మానుకోట ప్రసాద్ గారు అండి మాట్లాడేది? నమస్తే అయ్యా. బాంచన్ ఎక్కడున్నారు? నేను షూట్లో ఉన్నా, బలగం టీవీ ఇంటర్వ్యూలో కూర్చున్నా. ఎవరికి ఫోన్ కొడదాం ఒక ఇంటర్వ్యూలో కాలం నీతో నడవదన్న పాట చర్చ వచ్చింది. ఈ నీకే ఫోన్ కొట్టేద్దామని కొట్టేసినారు. నా ముంగట ఎవరున్నారో ఊహించండి. ఏవేనా? కాదు, ఎవరు చెప్పండి. కాలం నీతో నడవది పాటకి ఎవరెవరికి సంబంధం ఉంది? ఆ పాటకి రవి కళ్యాణ్ అన్నకు ఇప్పటివరకు ఎవరు ఇంటర్వ్యూ ఇచ్చిండు ఎవరికన్నా? ఛానల్ దేనికో ఇచ్చినట్టున్నాడు అంతే. తర్వాత బలగం టీవీకి బాల్కే ఇస్తుండు. రవి కళ్యాణ్ అన్న నా ముందే కూర్చున్నాడు. అంటే ఈ పాటకు మీకున్న అనుబంధం ఏదో తెలుసుకోవాలని ఫోన్ చేసిన ప్రసాద్. ఇంత హిట్, ఇంత మోటివేషనల్ సాంగ్, ఇంత అద్భుతమైన పాట తీసిరు. ఎట్లా అంటే మానుకోట ప్రసాద్ రాసిన క్రెడిట్ గోస్ టు మానుకోట ప్రసాద్ అని ఇస్తుంది డైరెక్ట్. అంటే ఎక్కువ రచయితలు మర్చిపోయి సింగర్లను యాడ్ చేసుకున్న రోజులు కదా. అంటే ఒక రచయితను కూడా మస్ట్గా గుర్తించి చెప్తున్నాడు. బాపి ఇక్కడనే ఉన్నాడు పక్కన, ఒకసారి మాట్లాడండి. పక్కనే ఉన్నాడు ప్రసాద్. నమస్తే ప్రసాద్, బాగున్నావా? చాలా బాగున్నా. బాలుబాపి సడన్గా ఇటు రానగానే వచ్చిన కూర్చోబెట్టిండు. అదే కాలం నీతో నడవదు పాట అంటే అది ఎక్కువ మీనింగ్ వైజ్గా హిట్ అయిన పాట కదా. కాలం గురించి, కాలం గొప్పతనము అది చెప్పాలంటే నా వర్షన్ చెప్పాలంటే
జనానికి అట్రాక్ట్ అయింది ఆ మోటివేషనల్ వర్డ్స్ తోటే. కాబట్టి ప్రసాద్కే చేయని చెప్పిన. ఓకే ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ అన్న. మంచి అద్భుతమైన పాటను, చాలా పాటలు అందించినావు. అందులో ఇదొక నాకు ఫేవరెట్ సాంగ్ ఇది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇంకో విషయం ఏంటంటే దాని క్రెడిట్ నా ఒక్కంది కాదు. ఆ పాట ట్యూను సారు ప్రవీణ్ సారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు కూడా బాగా సపోర్ట్ చేసినట్టు కదా ఈ పాటకి. ఈ సారు ఇచ్చిన కాన్సెప్టే. ఓకే ఓకే, మళ్ళా మనోడు హైమత్ పాడిన విధానం అదంతా అన్ని కలిసినాయి అన్న. అన్నీ కలిసినాయి, మనిషికి ఒక చెమట చుక్కలా కలిసింది. అవును, అంతేనా? ఎనివే, కంగ్రాచులేషన్ ప్రసాద్ అన్న. మీరు కూడా మాకు బలగం టీకి ఒకసారి అవకాశం ఇవ్వండి, కూర్చుండ పెడతా ఒకసారి. నాకు అవకాశం తప్పకుండా ఇవ్వాలి. తప్పకుండా అన్న. అయ్యో థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. మా ఇంటర్వ్యూలో ఇంత టైం ఇచ్చి కూడా ఫోన్లో మాట్లాడి కూడా వెరీ హ్యాపీ మాకు. థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. రైట్ అన్న. ఇంకేం ప్రవీణ్ కుమార్ సార్ గురించి ఏమన్నా చేసారు ఏమన్నా? స్వేరోస్ విజయాలు, ఆ పిల్లలు సాధించే విజయాలు చాలా. స్వేరో అంటే ఏంటి బాబు? అసలు నాకు కూడా పెద్ద ఐడియా లేదు అది. ఇక పలు రకాలుగా సమాజం డివైడ్ ఉన్న మాట అయితే వాస్తవమే. ఈ పార్టీ అంటే ఆ పార్టీలకు నచ్చదు, ఆ పార్టీ అంటే ఈ పార్టీకి నచ్చదు. ఈ పార్టీలో తప్పులు చేసినా ఈ పార్టీలకు బాగా నచ్చుతుంది, ఈ పార్టీలకు తప్పులు చేసినా కూడా వాళ్ళకు చాలా ఆనందంగా దాన్ని నచ్చుకుంటారు. కానీ పక్కోడు ఎలిబెట్స్ పెడితే అనేది కామన్ విషయం. స్వేరో నెట్వర్క్ అనేది సోషల్ వెల్ఫేర్ పూర్వ విద్యార్థుల సంఘం. ఆ ఒక్కొక్క వర్డ్కు ఒక్కొక్క మీనింగ్ ఉంది దానికి. SWEARO సంథింగ్ ఏదో ఉంది. స్వేరో అంటే సోషల్ వెల్ఫేర్ ఏరోస్ సంథింగ్, దాని ఫుల్ ఫామ్ అట్లా ఉంటుంది అది. కాబట్టి కొందరికి నచ్చపోవచ్చు అది. ఇంకోటి, మన రవికళ్యాణ్ బాపి, నువ్వు చాలా 20 ఏళ్ళ కిందనే హైదరాబాద్కి వస్తావు అంటే నువ్వు అప్గ్రేడ్ అయ్యావు. అందరు సిరిసిల్ల, హన్మకొండ రూరల్ జిల్లాలో ఉంటే హైదరాబాద్ అప్పుడు వచ్చి నీకు 2002లోనే సినిమా అవకాశం వచ్చింది, రిలీజ్ కాలే కావచ్చు. మళ్ళీ రవి కళ్యాణ్ గారికి సినిమా అవకాశాలు రాకపోవడానికి శరణం గచ్చాం తర్వాత మళ్ళీ ఏం చేయనట్టున్నారు కదా? శరణం గచ్చాం తర్వాత నీతోనే హాయ్ హాయ్ అని ఒక సినిమా చేసిన బాపి. అది 2018లో వచ్చింది. అంత చెప్పుకోదగ్గ ఆర్టిస్టులు, దాని క్వాలిటీ ఆఫ్ మేకింగ్ ఇదంతా అంతేం బాగలేకుండే, అది అట్లా వచ్చిపోయింది. 19 నుంచి కోవిడ్ ఉండే. ఇక నేను ఆ సినిమా తర్వాత ఇక లో ప్రొఫైల్ సినిమాలు చేయొద్దని ఫిక్స్ అయినా. అంతే, ఫిక్స్ అయ్యి అసలు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళే పోవట్లేదు నేను ఓన్లీ యూట్యూబ్ సాంగ్స్ వీటి మీదనే వర్క్ చేస్తున్నా. అంతకుముందు నేను కన్నడలో 3 సినిమాలు చేసిన. కన్నడలో తెలుగులో ఒక 7-8 సినిమాలు చేసినా కానీ అవన్నీ కూడా కొంచెం తక్కువ బడ్జెట్ మూవీస్, ప్రాపర్గా రిలీజ్ కానీ మూవీస్. 2012లో గుడ్ మార్నింగ్ అని ఒక సినిమా చేసిన. దానికి గీతా మాధురికి 2 నంది అవార్డులు వచ్చినాయి. సింగర్ గీతా మాధురికి ఒకటేమో రవిబాబు గారి సినిమాకు వచ్చింది, రెండో నంది అవార్డు నా సినిమాకి వచ్చింది, నా పాటకి వచ్చింది. ఆ సినిమా ఎవరికి తెలియదు, తక్కువ మందికి ఆడింది. కానీ జ్యూరీ వాళ్ళకు నచ్చి, పాట ఆమె సింగింగ్ స్టైల్ నచ్చి నంది అవార్డు ఇచ్చారు. సెకండ్ నంది అవార్డు మనదే. ఇప్పుడు సినిమా అవకాశాలు వస్తే సినిమా మ్యూజిక్ డైరెక్టర్ స్థిరపడడానికి ఏమైనా అవకాశం ఉన్నాయా? నేనైతే నాకు నేనుగా ఒక 5 years నుంచి వెళ్ళి ఏదన్నా సినిమా చేద్దామని నేను ఒకరిని అడగటం కానీ ఒకరి దగ్గరికి పోవటం కానీ చేయట్లేను, చేయను కూడా. ఒకవేళ అవకాశం వెతుక్కుంటూ వస్తే ప్రాపర్ సినిమా వస్తే మంచి డైరెక్టర్ ఉండాలి. సినిమా హిట్ కావాలంటే మంచి డైరెక్టర్ ఉండి, అంటే మంచి డైరెక్టర్ ఒక్కొక్కసారి కథలో కంటెంట్ ఉంటే కూడా అకస్మాత్తుగా మన బలగం కాలేదు. అట్లాంటి నేను కమెడియన్ తీస్తే కూడా ఒక్కొక్కసారి హిట్ అయింది కదా. అట్లా కాదు బాబీ, మంచి కంటెంట్ తీసుకుంటారంటే మంచి డైరెక్టర్ అని అర్థం. అంతేనా? ఈ రూట్లో వచ్చినా. ఓకే, మంచి కంటెంట్ తీసుకొని ప్రాపర్ మూవీ మేకింగ్ చేస్తే మంచి డైరెక్టర్ కదా. ఓకే, అట్లాంటిది ఏదైనా వస్తే చేస్తా కావచ్చు. కానీ నాకు నేనైతే ఇక్కడ ఎవరికి పోవట్లేను, పోవాల్సిన అవసరం కూడా లేదు అనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాటలు చేసిర్రు, అన్నీ చేసిర్రు. అసలు మీకు టీఎస్ఎస్లో ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయి కదా కళాకారులకు చాలా మందికి. అప్పుడు మీరు ఏమైనా ప్రయత్నం చేసిరా, లేకపోతే జనరల్గా మీకు ఏమైనా టీఎస్ఎస్ గురించి ఉద్యోగాలు మాట్లాడదామా కాసేపు? ఇష్టం. అంటే చాలా మంది కళాకారు కొంతమందికి రాలేదని పాపం బాధపడుతుంటారు. 550 మంది కళాకారులకి వచ్చినట్టుంది కదా. యాక్చువల్గా అది పాపి 2014 కదా. 14 కదా. 14 వరకు నేను గవర్నమెంట్ వస్తే అదే 14లో స్టార్ట్ చేసిళ్ళు.
14 వరకు నేను తెలంగాణలో వెల్ ఎస్టాబ్లిష్డ్ మ్యూజిక్ డైరెక్టర్ అప్పుడు నేను అప్పటికి ఇప్పటికి కూడా. ఓకే, ఆ ఉద్యమ సమయం వరకు నేను మాట్లాడు టీఎస్ఎస్ ఉద్యోగాల గురించి. అప్పటి వరకు మీరు టాప్ ప్రయత్నం చేసిన ఉద్యోగం కోసం ప్రయత్నం అంటే నాకు తెలియక ప్రయత్నం చేసిన. అప్పట్లో అందరూ ఏమన్నారు అంటే అవి గవర్నమెంట్ ఉద్యోగాలు అని అదే ఒక రూమర్ లేపిల్లు. అరే గవర్నమెంట్ ఉద్యోగం బాగైంది, ప్రచారం బాగైంది, సో గవర్నమెంట్ ఉద్యోగం అంటే బాగుంటుంది కదా అని నేను ఎప్పుడు యాక్చువల్గా నేను తెలంగాణ ఉద్యమానికి ఎన్ని వందల పాటలు మ్యూజిక్ చేసిన, నేను ఏ ఎమ్మెల్యే కాడికి నేను పోలేదు, నేను ఏ ఎమ్మెల్యేకి తెలియదు, నేను తెలియదు సీరియస్ తెలియదు. నేను ఎలక్షన్లో కూడా ఏం పాటలు చేయలేమన్నా, నాకు నేరుగా రావు. సింగర్స్ తెచ్చుకుంటే ఓన్లీ ఈ లిరిక్ రైటర్లు సింగర్లు వాళ్ళు మ్యూజిక్ పట్టుకుంటారు కదా, పట్టుకుంటే వాళ్ళు ఎక్కడికి రావాలి, నాలంటి వాళ్ళ కాడికి వచ్చి మ్యూజిక్ కొట్టిస్తారు. అట్లా చేసిన తప్ప నేను తెలంగాణ ఉద్యమానికి కంటే ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నేను ఒక ఎమ్మెల్యేను, ఒక మంత్రిను, ముఖ్యమంత్రిని కలవడం అనేది ఈ రోజు వరకు నాకు తెలియదు. అది నేను పోను, అట్లా నాకు అట్లా అలవాటు లేదు. అయితే గవర్నమెంట్ ఉద్యోగాలు అంటారు అని చెప్పేసి ఫస్ట్ టైం ఒకసారి టీఎస్ఎస్ని ఆ భవన్ సంథింగ్ అదేదో ఉంటుంది కదా అక్కడ సాంస్కృతిక భవన్, మన కళాకారులు అందరూ అక్కడ పోవటము రావటం ఇవన్నీ చేస్తూ ఉంటే నేను కూడా మధ్యలో ఒకసారి పోయి చూస్తే అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే 2000 సంవత్సరంలో పుట్టిన చాలామంది పిల్లలకు 100-150 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్. 2000 పుట్టిన అంటే 14 సంవత్సరాల అది 10th వాళ్ళకు ఇచ్చింది. మీరు లెక్క తీయండి తెలుస్తుంది మీకు. 10th క్లాస్ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిళ్ళు అంటే వాళ్ళు ఉద్యమం స్టార్ట్ అయిన సంవత్సరం పుట్టిన వాళ్ళకు. ఉద్యమం స్టార్ట్ అయిన రోజు నుంచి ఎండు వరకు పాటలు పాడిన ఒక 100-150 మంది వరకు ఉద్యోగాలు వేయలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్. అంటే అంత నిబద్ధత గవర్నమెంట్ అంటే మళ్ళీ మీ చేతుల్లో పెట్టారు కదా ఈ సెలక్షన్. బాపి అంటే గవర్నమెంట్ బాపి యుగిని ఉద్యోగాలు నీకు, లేకపోతే రవి కళ్యాణ్ హెడ్ నీకు అప్పచెప్పిన, నువ్వు కరెక్ట్ చేయాలి కదా. అట్లా అనొచ్చేమో కానీ మంత్రులకే తెలంగాణ భవన్లకు ఎంట్రీ లేని సిచ్యువేషన్లో అప్పుడే కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, అంత ఆ తర్వాత కూడా బాపి ఆ తర్వాత సెకండ్ టర్మ్లో అన్నట్టు ఎంట్రీలు లేవు అట్లా అయినా ఒప్పుకుంటా. ఫస్ట్ టర్మ్లో కొంచెం సిస్టమేటిక్గా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న పెద్దలకు వాళ్ళ కన్సర్న్ లేకుండా ఇవన్నీ జరిగినాయి అని నేను అనుకోను. అంత బ్లైండ్గా మనం అబండ వేయడం కూడా తప్పు బాపి. వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు. ఇప్పుడు మిమ్మల్ని అక్కడ పెట్టిల్లు అనుకున్నాను. అడిగితే రసమై బాలకిషన్ గారికి అయితే ఇవన్నీ అప్పచెప్పారు, అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అంటే ఓపెన్ చెప్పారు. గవర్నమెంట్ కేటీఆర్ గారికి తెలుస్తుందా, కేసీఆర్ గారికి తెలుస్తుందా, జనరల్గా వెనకట వాడినోళ్ళు దేవాయ అసంటోళ్ళు మీ అసంటోళ్ళు ఇంకొకరు తెలుస్తుంది కావచ్చు. కానీ సరే బాబు పేర్లు వద్దు, కానీ నేను ఏమంటున్నా, వాళ్ళు తలుసుకుంటే మిమ్మల్ని అక్కడ పెట్టిల్లు అనుకుందాం, మీరు తప్పు చేస్తారని తెలిస్తే మిమ్మల్ని వీకేసే అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంది ఉంటుంది. వాళ్ళు అట్లాంటి ఎంతో డిప్యూటీ సీఎంలనే తీసేసిన బాపతులు గిదెంత బాపి. మంత్రులని బర్తరఫ్ చేసిన వాళ్ళు అసలు ఇది వాళ్ళ కన్సర్న్ లేకుండా అయిందని ఒకళ్ళ మీద నింద మోపడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అది భావన. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన గవర్నమెంట్ ఫామ్ అయిన తొలి సంవత్సరంలో కళాకారులకు సంబంధించిన దాంట్లో కొన్ని అవార్డులు ఇచ్చిళ్ళు. మీరు అవార్డులను పోల్చి చూడండి. బెస్ట్ ఉద్యమ గాయకుడు ఎవరికి ఇచ్చిళ్ళు, ఉద్యమ రచయితలు ఎవరికి ఇచ్చిళ్ళు, అవన్నీ ఇచ్చింది ఎవరు? గవర్నమెంటే కదా. గవర్నమెంట్లో ఎవరు ఇచ్చింది? ముఖ్యమంత్రి గారే కదా. వారికి తెలియదా ఎవరికి ఇస్తా అంటే ఏం చేసింది అనేది? ఇక మరి పక్కన మనిషి నేను నిందిస్తే ఏం లాభం బాబీ? డైవర్షన్ అవుతుంది బాబీ, క్యాన్సల్ వేరే ఓకే. వాస్తవంగా ఒక 150-200 మంది నిజమైన కళాకారులకు ఇవ్వాలి, అది అన్యాయం. తెలంగాణ కోసము గోసి గొంగడి గట్టి ఎగిరిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం వాస్తవం. ఈ విషయాన్ని లాస్ట్ 10 yearsగా ఎవరు మాట్లాడినా, ఎంత గీసి పెట్టుకున్నా ఎవ్వరు స్పందించలేదు. మాకు వచ్చింది, మీ కర్మ మీరు పోండి అన్నట్టుగా చూసిండు. అది ఒక్క సెక్టార్లా, మిగతా సెక్టార్లల్లో ఇంకా వాళ్ళు ఇంకెన్ని చేసిండు. ఏదైనా అసలు వాస్తవానికి తెలంగాణ కోసం మీరు అన్నట్టు కాలు గజ్జగట్టి గొంగడేసి కష్టపడ్డ వాళ్ళతో ఈ తెలంగాణ పదాలు వాళ్ళకు కూడా ఉంది. కొన్ని జరిగినాయి, కొన్ని కాదు, చాలా దారుణాలు జరిగినాయి. అందులో భాగంగానే ఆ సిచ్యువేషన్ చూసి గవర్నమెంట్ ఉద్యోగం అనుకో నేను పోయి ఉంటుంది, వాళ్ళు ఇస్తామని మభ్యపెట్టి వాళ్ళు ఇయ్యదలుచుకోలేదని నాకు ఫిక్స్ అయిన తర్వాత సైలెంట్గా ఉన్నాం. డ్రాప్ అయిపోయినా. కానీ అది వస్తే మోసం కాకుండా అయిపోతుంది, చేయకపోతుంది కావచ్చు. అలాగే ఎల్లుళ్ళే బాగా డెవలప్ అయిపోయింది.
అంటే నేను అప్పటికీ టిఎస్ఎస్ వచ్చి వదిలిపెట్టి బయటకు పోయిన జడల రమేష్ కానీ ఇంకోళ్ళు కానీ అందరూ నా మిత్రులు అందరూ కూడా బయటకు వచ్చు, రాజీనామా చేసి బయటకు వచ్చి. ఎందుకంటే నేనే అప్పటికి వీళ్ళందరికంటే చాలా బిజీ మ్యూజిక్ రైటర్ని. ఒక రోజు ఆ కార్యక్రమం పోలేకపోతుంది కావచ్చు, కానీ రాలేదన్న అది లేదు. గవర్నమెంట్ ఉద్యోగం అన్న ఒకే ఒక దాంతో పోవటం జరిగింది. అసలు గట్టి 4-5 సాంగులు గట్టి ఎత్తే నెల జీతం పడుతుంది 5 రోజులలో. నేను నెల రోజులు కష్టపడితే 24,000 సాధ్యమో మీతో చేసు. బాపి నీ లైఫ్లో సంతోషకరమైన అంటే సంతోషకరమైన సంఘటనలు మ్యూజిక్ లైఫ్లో ఏమున్నాయి? బాధపడ్డ సంఘటనలు చెప్పాలి తర్వాత చెప్తున్నాను. ఈ పాట గింత ప్రశంసలు వచ్చినాయి, లేకపోతే ఈ పాట బాగా హిట్ అయింది, లేకపోతే గొప్ప పేరు వచ్చింది అంటే అట్లా సంతోషపడ్డ సంఘటనలు ఏమైనా? 2009కు ముందు ఫోక్ ఆల్బమ్స్లల్లో ఇట్టు పాటలన్నీ నాయే ఉండేటి, నా పేరు మీదనే ఇట్టు సాంగ్స్ అని నాయే ఉండేటి. పొద్దు తిరుగుడు పువ్వులే ముద్దుగున్నాడే పిల్లు మంజుల, ఈ పాట ఏనా మీ ఒక పాట ట్రై అయిపోయిన బాబు గుర్తుండాలి కదా నీ వాయిస్ కూడా, నీ మ్యూజిక్ నువ్వు కూడా పాడు. నేను కూడా ఒకటి ట్రై చేస్తాను, పొడి పదాలు నాకు కూడా ఒకసారి నాకు కూడా పాడాలని ఇష్టం బాగా. నా గొంతు కొంచెం పీల గొంతు బాపి, పాట పాడితే సింగర్లకు ఇప్పుడు నేను కంపోజ్ చేసినటువంటి నేను పాడే చెప్తా కానీ నా గొంతు వినడానికి సన్నగా వస్తుంది. అదే సన్నగా వస్తుంది కానీ నేను వాడను. ఈ పాట తర్వాత ఓ పిల్లో మౌనికో సొట్ట బుగ్గల సింగారి పాట. ఓ ట్రాక్టర్ల మీద మస్తు పూర మా ఊర్లో వేసుకుంటారు ఆ పాట. నల్లా జీర నల్లా రేక నలుగుటంగా స్థానమా గొల్లమల్లమ్మ కోడల, మళ్ళీ నల్లమల్లమ్మ చేసారు కదా ఆఖరికి పాటలు. జంగిరెడ్డి మామూలు అవస్థ చాలా ట్రోల్స్ వచ్చినాయి. ఆయన నేరుగా కూడా సాక్షిలో లైవ్ లో కూర్చుని పాట. తర్వాత నల్లమల్లమ్మ అంటే సేకరణ పాటనే ఉన్నట్టు, పాటనే కానీ సేకరణ బాణి, సేకరణ లిరిక్స్, అది సెంచరీస్గా వస్తున్న బాణీలు, అట్లాంటి బాణీలో ఇట్టని. ఈవెన్ పలుగురాల పాట కూడా సేకరణ బాణి, నాకు తెలిసి సగం లిరిక్స్ సేకరణ లిరిక్సే. యశ్పాల్ అన్న దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చిండు. సేకరణ బాణీలే హిట్ అవుతాయి. అట్లా ఆ పాట. మీకు బంజారా లాంగ్వేజ్లో సాసు మారి సాసు పాట తెలుసు కదా, చూసి విన్నా. ఈ పాట ఇవన్నీ తెలుగులో ఏమో ఉండే బాబా అది సారా సారము గిద్దెరామ్ నర్సే పాడింది కదా అప్పుడు. కాదు స్టార్టింగ్ ఎవరు ఇది పాడింది? సారం పాడింది నిర్మల కిషోర్. ఈ పాట అసలు ఫస్ట్ నాకు ఒక డౌట్ ఉంది బాబీ, ఈ పాట కోమరి వెంకన్న రాసిండని నా డౌట్. మీరు ఒకసారి క్లారిఫికేషన్ ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. పాట పాటమ్మ పాట నా ప్రాణమైతీవమ్మ పాట, అసలు లిరిక్స్ అదే అని నా డౌట్. కోమరి వెంకన్న రాసినట్టున్నాడు. మన సారంగపాణి ఉన్నాడు కదా, మా తమ్ముడు సారంగపాణి. ఈ సారంగపాణి పాత సారంగపాణి సార్ కూడా వేరు కదా, ఆయన సింగర్ అన్న. మా తమ్ముడు కొండ సారంగపాణి. వాడు ఈ పాటను పాడేటోడు. దాన్ని పాట అనే ప్లేస్ లో గిద్దరామ నరసయ్య జస్ట్ సారా అని ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చిందని నా డౌట్. క్లారిటీ తెచ్చుకుందాం దాన్ని. సో దాన్ని ఆ పాట మహబాల్ రికార్డ్ చేసినాం మన వినోద్ అన్న స్టూడియోలో. ఆ పాట ఫస్ట్ పాడింది నిర్మల కిషోర్ అన్న. సారమ్మ పాట నిర్మల కిషోర్ కనిపించకుండా కదా ఉదయం తర్వాత. అదే ఈ మనం ఇంతకుముందు చెప్పుకున్న దాంట్లో భాగంగానే అంటే గొప్ప గొప్ప కళాకారులంతా కనుమరుగైపోయారు. బాధాకరం అది. అవును. ఆ క్రెడిట్ అంతా మన ఉద్యమ పార్టీదే. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. ఈసారి మళ్ళీ వస్తే ఇక సరిదిద్దుకుంటుంది వస్తలే తప్పులు భవిష్యత్తులో కళాకారుల విషయం. మన స్థాయి కాదేమో బాపి అవన్నీ మాట్లాడతాను. కానీ నిజంగా పొలిటికల్ పాయింట్స్ బాగా మాట్లాడుతుంది. ఈ కళల పాయింట్ కంటే పొలిటికల్ పాయింట్ ఎక్కువ మాట్లాడుతుంది. రాజకీయ కోణాలు బాగున్నాయి. భవిష్యత్తులో రాజకీయాలకి నా సంగీతంలో కనిపించకుండా నేను వెనక ఉంటా. ఇంకా రాజకీయ మద్దతు అయితే సపోర్ట్ చేస్తారు పరోక్షంగా అంతే. పాట రూపకంగానో అట్లా ఎట్లన్నా సపోర్ట్ చేస్తాం, వర్క్ చేసి పెడతాం అంతవరకే. ఆ తర్వాత బాగా పేరు వచ్చిన పాట, అసలు నేను పబ్లిక్లో బాగా తెలిసిన పాట అనిత పాట. అనిత మర్చిపోయిన అనిత పాట కూడా. అప్పుడు అనిత అబ్బాయి పేరు ఉండే నాగరాజు గొప్ప పేరు వచ్చింది అప్పుడు. ఆ రోజుల్లో జీ తెలుగులో 3:30 గంటలు 4 గంటల లైవ్లో కూర్చుండే ఆ పాట. అవును. ఎట్లా ఆ పాట మీ దగ్గరికి ఎట్లా వచ్చింది అసలు? ఆ పాట నేపథ్యం 2008లో స్టార్ట్ అయింది. అది
2008లో నేను కన్నడలో చనిపోయిండని చెప్పి ప్రచారం అయింది అన్నట్టు. అదంతా నేను చెప్తా మీకు, అదంతా రూమర్స్. 2008లో నేను బెంగళూరులో 2 కన్నడ సినిమాలు చేస్తున్నా మ్యూజిక్. ఆల్మోస్ట్ ఒక 3 months ఇక్కడ మ్యూజిక్ ప్రైవేట్ ఆల్బమ్స్కి మ్యూజిక్ రానని చెప్పి నేను పోయి బెంగళూరులో ఉన్నా. 3 months అక్కడ ఉంటే ఆ టైంలో మీకు జబర్దస్త్లో జీవన్ తెలుసు నాకు. జీవన్ తెలుసు కదా, రాజమౌళి రాజమౌళి TSS. జీవన్ కాదు, ఓకే. జీవన్ ఏమో, జీవన్ కూడా ఉన్న కళాకారుడు, పాటలు పాడతాడు, ఇవన్నీ చేస్తాడు. జీవన్ ఫ్రెండ్స్ వీళ్ళంతా, ఈ నాగరాజు తాలూకా బ్యాచ్ జీవన్ ఫ్రెండ్స్. జీవన్ ఏం చేసిండంటే నాకు ఫోన్ చేసిండు, నేను బెంగళూరులో ఉన్నా. నన్ను బాబాయ్ అంటాడు, బాబాయ్ ఒక ఆల్బమ్ ఉంది, నా దోస్తులు పాటలు రాసిళ్ళు, మీరు మ్యూజిక్ చేయాలి బాబాయ్ అని అడిగిండు. నేనేం చేసిన, బేటా నేను బెంగళూరులో ఉన్నా, 2 months వరకు రాను, నేను ఇక్కడ ఒక 2 movies చేస్తున్నా, 2 నెలలు హైదరాబాద్కి రాను, ఈలోపు మీరు లేట్ అవుతుంది కాబట్టి ఎవరితో చేయించుకున్నానా అన్న. నేను వాళ్ళకి అనుకొని చెప్తా బాబాయ్ అని పెట్టేసి మళ్ళీ తెల్లారి మళ్ళీ చేసిండు. మళ్ళీ చేసి, బాబాయ్ వాళ్ళు మీరే కావాలంటున్నారు, మ్యూజిక్ మీతోటే చేయించుకుంటారట, మీరు ఎప్పుడు వస్తే అప్పుడే చేయించుకుందాం అన్నాడు. అంటే మరి 2 months అవుతుంది నాన్న అన్న. సరే బాబాయ్ అన్నాడు. సో 2 months వెయిట్ చేసి వాళ్ళు నా కోసం, ఈ పాట కోసం. ఈ పాటలో 8 పాటలు ఉంటాయి మొత్తం. ఈ పాటతో పాటు ఇలా ఏలు పెట్టిన సంచలనం బాబాయ్ అప్పుడు కదా. కానీ సోషల్ మీడియా ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు ఉంటే ఎక్కడికో పోదు అన్ని హిట్లకు కదా. అయితే నేను 2 months తర్వాత వచ్చిన తర్వాత ఆల్బమ్ మైబాలో పెట్టినాం, రికార్డింగ్ మైబాలో పెట్టినాం. అప్పుడు నాగరాజుని చూసిన మొట్టమొదటిసారి నేను. రాగానే నాకు ఈ పాట వినిపించిండ్రు. వినిపిస్తే ఈ పాట ఏదో లవ్ ఫెయిల్యూర్ సాంగ్ లెక్క ఒక మంచి ఫీల్ ఉన్న అది ఉంది, దీన్ని లంచ్ తర్వాత చేద్దాం ఆగమని మిగతా పాటలు చేసుకుంటే లంచ్ తర్వాత నాకు ఒక అలవాటు ఉండేది, లంచ్ చేసిన తర్వాత గంట పడుకునేటోని స్టూడియోలో. 1 hour పడుకునేటోని, ఎందుకంటే నేను హైదరాబాద్లో 4 o'clock లేచి రెడీ అయ్యి వెళ్ళిపోయేటోని. అట్లా ఇప్పుడు కూడా పడుకుంటా ఖచ్చితంగా. అన్నం తిన్నాక 1 hour పడుకొని లేస్తారా? ఇట్ డిపెండ్స్ ఆన్ టైం, పరిస్థితులను బట్టి. సో అట్లా అది పాట చేసినాం. పాట చేసిన తర్వాత చేయంగానే హిట్ కాలే బాపి. అది పాట చేసి రిలీజ్ చేసిన 8 months తర్వాత హిట్ అయింది. 8 months తర్వాత దాని నేపథ్యం. అప్పుడు నాకు ఒక జర్నలిస్ట్గా నాకు ఏం ఐడియా ఉందంటే, జీ తెలుగులో ఈ పాట రాసిన ఒక వ్యక్తి చనిపోయిండు, లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఈ పాట సంచలనం సృష్టిస్తుందని జీ తెలుగులో వేసినప్పుడు. తర్వాత ఈ అబ్బాయి చనిపోలేదు, బతికే ఉండడం తర్వాత అబ్బాయిని తీసుకొచ్చి లైవ్లో కూర్చొని ఇదంతా ఒక 2-3 days నుంచి వెళ్ళి జీ తెలుగులో ఇంటర్వ్యూలు నడుస్తున్నాయట. నాకేమో టీవీ చూసే అది నాకు అప్పుడు లేదు. అట్లా నేను ఎట్లా అంటే సిరిసిల్ల, మహబూబాద్ నగర్, గజ్వెల్, నల్గొండ, మన ఓన్లీ వర్క్ మైండెడ్ అంతే. ఇక మీరు పొద్దున్న లేస్తే కీబోర్డ్ ఎత్తుకోవాలి, స్టూడియోకి పోవాలనే, పని చేయాలనే, మళ్ళీ అర్ధరాత్రి హైదరాబాద్ రావాలనే, ఇంత ఇదే నా చక్కర్లు. టీవీలు చూసే పరిస్థితి లేదు. జగిత్యాలలో ఒక రికార్డింగ్ చేస్తున్నా. ఆ టైంలో మన కాసర్ల శ్యామన్న నాకు ఫోన్ చేసి, అన్న మీరు చేసిన ఒక పాట బాగా హిట్ అయింది, అది టీవీలో బాగా సంచలనంగా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి దాని గురించి, నేను 2 రోజుల నుంచి టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తున్నా, నేను పాట చేసింది నేను ఇంటర్వ్యూ ఇస్తున్నా, మీరు రేపు రాండి అన్న నాకు ఫోన్ చేసిండు. నేను బాగా కామన్గా నవ్వి, పాట హిట్ అవుడేంది, నేను టీవీ ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చుడు ఏందన్నా, అరే మీ పేరు చెప్పి మేము పోతున్నామే, దూరం రా అన్నాడు. నేను జగిత్యాలు ఉన్నా, నేను అర్ధరాత్రి వస్తా హైదరాబాద్కు, వచ్చిన తర్వాత రేపు కాల్ చేస్తాను అని పెట్టేసి తెల్లారి నన్ను పిలిచిళ్ళు. అనిత పాట జీటీవీ పాపులర్ చేసింది. అట్లా అప్పుడు కొంత బయట జనానికి నేను తెలిసి 9లో అదే 9లో అప్పుడు మూవీస్ వస్తుండే. నాకు తెలంగాణ ఉద్యమం చాలా హై నడుస్తుంది. December 9th కాంగ్రెస్ గవర్నమెంట్ సంథింగ్ ఏదో ప్రకటించింది, ఈ సినిమా వాళ్ళని ఉద్యమకారులు షూటింగ్లు చేసుకోకుండా ఈ అడ్డుకోటాలు ఇవన్నీ చేసేవాళ్ళు. ఆ టైంలో ఒక 1-2 years మూవీస్ మీద బాగా బ్యాడ్ ఇంపాక్ట్ పడ్డది. అప్పుడు పేరు వచ్చిన టైంలో మూవీస్ కావట్లేవు. ఆ ఇంపాక్ట్ తోటి నాకు మూవీస్ వచ్చి ఉండవని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఎక్కువ తిరగలేదు. నాకు మంచి హిట్ మూవీస్ పడకపోవడం చేత ఆఫర్స్ రాలేదు. మిట్టపల్లి సురేందర్ గారికి మీకున్న అనుబంధం ఎటువంటిది పాట పరంగా, మ్యూజిక్ పరంగా? అదే నేను మళ్ళీ చెప్తున్నా చూడండి, మిట్టపల్లి సురేందర్కి అయినా ఇంకా కొంతమందికి అయినా కూడా వాళ్ళు ఏ ఆల్బమ్ చేద్దాం అనుకున్నా, ఇప్పుడు వీళ్ళు పాటలు రాసట్ల సురేందర్ మంచి అది ఫోక్ సాంగ్స్ బాగా రాసేవాడు, ఉద్యమ సాంగ్స్ బాగా రాసేవాడు. వాళ్ళు ఆల్బమ్ని క్రియేట్ చేసేవాళ్ళు. యాక్చువల్గా క్రియేట్ చేసి వాళ్ళు డిసైడ్ చేసేటోళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, సింగర్స్ ఎవరు అనేది రచయితలదే కీలకంగా చేసేవాళ్ళు అనమాట. ప్రొడ్యూసర్ ఎక్కువ చేయిస్తారా సురేందర్? నేను లేకపోతే వాళ్ళు మ్యూజికే చేయించేటోళ్ళు కాదు. అదొక 10 సంవత్సరాలు సాగింది, అది ఒక 10 years.
మీ ప్రయాణం 10 ఏళ్ళ? ఆ టైంలో తెలంగాణ వచ్చే వరకు మ్యాక్సిమం రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రాతి బొమ్మలకు కొలువైన శివుడు మీరేనా? ఉద్యమానికి నేనే చేసిన. అంతకుముందు దాన్ని ఫోక్లో వేరే వాళ్ళు చేసి ఆ పాటతో సాయి చంద్ నిలబడ్డాడు జనంలో. సాయి చందు ఆ పాటని స్టేజ్ షోల మీద ఎక్కువ పాపులర్ చేసిండు. ఆయన ఉద్యమంలో కీలకంగా సింగర్గా టీఆర్ఎస్ పార్టీతోటే ఉండేటోడు కదా. అట్లా అది అయింది. తర్వాత సిద్దిపేట ఉప ఎన్నికల సందర్భంగా పాటను రికార్డ్ చేసినప్పుడు అప్పుడు నేనే చేసిన మ్యూజిక్ అది. మిట్టపల్లి సురేందర్ గారు సుమారుగా మీ దగ్గర ఎన్ని పాటలు రికార్డింగ్ చేసి ఆయన పాటలకు మీరు ఎన్ని మ్యూజిక్ చేసి ఉండొచ్చు? అట్లా గుర్తులేవు బాబీ నాకు, కానీ 2003 నుంచి వెళ్ళి 12 వరకు ఆయన చేసిన 100 పాటలల్లో 80 పాటలు 90 పాటలు నేను చేసి ఉంటాను. మీరే సాయి చంద్ ఏమని చేసాడు కూడా బాబీ దగ్గర? సాయి చంద్ ఓన్గా ఏమి ఆల్బమ్ చేయలేదు, అందరికి పాడేవాడు, అందరికీ పాటలు పాడేవాడు, అందరికి పాడేవాడు సాయి చంద్. కానీ పాపం అర్ధాంతరంగా తను చాలించడం కూడా కొంచెం మనకు అందరికి బాధాకరమైన, చాలా బాధాకరమైన విషయం. సాయి చంద్, సురేందరు వీళ్ళందరూ ఒక్క ఏజ్ గ్రూపులు, నాకంటే ఒక 2-3 ఏళ్ళు 3-4 ఇయర్స్ చిన్నవాళ్ళు. అలా జరిగిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అది రవి కళ్యాణ్ బాబు గుట్ట గుట్ట సాంగ్ కూడా మీరే కంపోజ్ చేసినట్టుగా, అది కూడా ఫోక్ లో అద్భుతమైన పాట. అవును, పెద్ద హిట్ సాంగ్. పెద్ద హిట్ సాంగ్. గుట్ట పాట కూడా సేకరణ రీల్స్ మొత్తం అదే, కొంచెం చూస్తే అదే రీల్స్ ఇట్లా అంటే గుట్ట గుట్టనే వచ్చింది. అవును, మన రేలారే శ్యామల సేకరించి డిఆర్సి సునీల్ అని ఉన్నాడు కదా, డిఆర్సి కంపెనీ సునీల్ సార్ బాగా పాటలు ప్రొడ్యూస్ చేసిండు అప్పుడు. ఇది అద్భుతమైన పాటలు. ఆయన రేలారే శ్యామను పట్టుకొని వచ్చిండు నా దగ్గరికి. రేలారే శ్యామలది ఎక్కడ ఉండే ప్రాపర్ వచ్చేసి? గిట్ ఉంటుంది బాపి, మన ఇటు అచ్చంపేట దిక్కుంటుంది, మహబూబ్ నగర్ దిక్కుంటుంది, జడ్చర్ల దిక్కు. జడ్చర్ల. సో శ్యామల సేకరించుకొని వచ్చింది, సునీల్ అన్న పట్టుకొని వచ్చిండు. అప్పుడు అది నార్మల్ మ్యూజికే అనిపించింది చేసిన. కట్ చేస్తే గుట్ట గుట్ట తిరిగేటోడ పెద్ద హిట్ అయిపోయింది. ఆ గుట్ట గుట్ట తిరిగేటోడ పాట తోటి డాన్సర్ ఆ పాప బుజ్జి పేరు ఏం పేరు ఉండే, జాను లిరిక్ కూడా మస్తు పేరు వచ్చింది ఆ పాటకు. రీల్స్ ఆ పాట మీద ఎక్కువ చేసింది కాబట్టి చూసిన కాబట్టి చెప్తున్నా. అస్సలు జాను లిరిక్ తోటి ఆ పాట హిట్ అయింది. అంతే, ఆమె డాన్స్ తోటి హిట్ అయింది పాట. యాక్చువల్గా ఫస్ట్ ఒరిజినల్ వర్షన్ రిలీజ్ చేస్తే అది హిట్ కాలేదు. డీజే వర్షన్లో జాను లిరిక్తో డ్యాన్స్ వేయించిన తర్వాత పాట హిట్ అయింది. కొన్ని అద్భుతాలు జరుగుతాయి అప్పుడప్పుడుగా. థ్యాంక్ యూ బాపి, నా బలగం టీవీకి ఇంత టైం ఇచ్చి. మొట్టమొదటిసారి మళ్ళీ చాలా రోజుల గ్యాప్ తర్వాత ఎవరికి ఇంటర్వ్యూలు ఇస్తూనే బంద్ చేసినావు, కానీ మళ్ళీ నా మీద గౌరవంతో నా ప్రేమతో వచ్చినందుకు ధన్యవాదాలు బాపి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచిగా ఎదగండి, ఇంకా చాలా మందికి ఇంకా లైఫ్ ఇవ్వండి ఈ రంగంలో. ఇప్పుడు మనం కూడా లైఫ్ ఎవరికి ఇవ్వలేము మనం, ఎందుకు వారసులు కూడా తయారు చేసేవా? అట్లా కదా బాబీ, మ్యూజిక్ లో నీ వారసులు తయారు అంటే ఇది ఎంత కుట్ర లెక్క అనిపిస్తుంది. వస్తుంది, కళ్యాణ్ వచ్చింది కదా, తర్వాత ఇంకా కొత్త రక్తాన్ని తీసుకురావాలి కదా. అంటే వస్తుంది. మీరు ఆస్తులు, మీరు తరగని ఆస్తులు బాబీ, మీరు ఇంకా ప్రొటెక్ట్ చేయాలి కదా. ఇంకా వీళ్ళని మా ఇంట్లో నాకు 2 కొడుకులు. ఒకడు కళ్యాణ్ అయితే నా పెద్ద అబ్బాయి ట్రినిటీ మ్యూజిక్ కాలేజ్లో మ్యూజిక్ నేర్చుకుంటాడు. వెరీ గుడ్. ఓకే, అంటే ఇంకొకరు మాకు జూనియర్ రవి కళ్యాణ్ మాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సుశ్రీరామ్ బలగం టీవీ ప్రేక్షకులు బ్రేకింగ్ న్యూస్ లెక్క చెప్పుకోవాలి. మనకి ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ జూనియర్ రవి కళ్యాణ్ గారు వస్తారు, అలాగా బాపి వాళ్ళ కొడుకు. అంతేనా బాపి? థ్యాంక్ యూ బాపి. ఎనీవే, ఇంకా కొత్త కళాకారులతో మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు బాపితో స్టార్ట్ చేసినా కూడా నామదేవ్ బాబి సిరిసిల్లతో కూడా ఒకసారి మళ్ళీ రిక్వెస్ట్ చేసి మీతో కూకుండే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మ్యూజిక్ లేని పాటలు పాడినా కూడా దానికి అందం అనేది ఉండదు. ఇటువంటి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్లను కూడా ప్రజల ముందు తీసుకువచ్చే ప్రయత్నం బలగం టీవీ చేస్తుంది. తప్పకుండా మీ ఆశీర్వాదాలు ఇప్పుడు బలగం టీవీ మీద ఉండాలి. మీకు ఏమంటారు, మా టీవీని షేర్ చేయండి, అవి ఏమో చెప్తారో చెప్పవా? ఇది అన్యాయం, ఇది పేరు. బలగం టీవీని దయచేసి అందరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ బాబు. ఆదరించండి, ఆశీర్వదించండి. రైట్, థ్యాంక్ యూ. ఈరోజు ఈ ఇంటర్వ్యూ ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.